మహోన్నతుల తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రార్థన స్థానంలో ప్రార్థించిన మీ సింహాసనం చూసి ప్రార్థించిన వారికి మీరు చేస్తారని ప్రభువా మీరు వాగ్దానం చేసుకుని సింహాసనంలో ఇస్తున్నారని నీకు వందనాలు. మహిమ సింహాసనం, సుందర సింహాసనమైన ఈ శిలువ సింహాసనము తండ్రి, మీరు తాపించి మీరు జీవించిన ఈ యొక్క కార్యం బట్టి వందనాలు. నన్ను చూసి ప్రార్థించే వారికి నేను కార్యాలు చేస్తానని మీరు మాట ఇచ్చిన కార్యం జరిగిస్తున్నారని వందనాలు. ఎందరో తండ్రి ఇక్కడికి వచ్చి నీ మహిమ సింహాసనం చూసి నీ మీద దృష్టించి నీ మీద ఆలోచన చేసి మీరు స్వస్థపరచు ఎన్నో అనే ఆలోచన కలిగి అనేక మంది ప్రార్థన చేయగలని మీరు ప్రార్థన విన్నారు. వారి ప్రార్థనకు సమాధానం ఇచ్చి వారిని బాగు చేశారు, వారి కార్యాన్ని నెరవేర్చారు. వారైనా మీరు చూపించి సాక్షిగా వాడుతున్నారు. దేవానికి వందనాలు తండ్రి. శూన్యములో సృష్టించిన గొప్ప దేవుడు, ఏమీ లేకపోయినా అన్నీ చేసే దేవుడు తండ్రి. వందనాలు. ఏమీ లేనప్పుడు అన్నీ చేసే దేవుడు నాయనా. ఈ రోజైనా ఈ స్థానాలకు తండ్రి మీరు ఏర్పాటు చేసి మందిరం పడి ఎన్నో వివాదాలతో ఎన్నో విధానాలతో తండ్రి ఆటంకాలను అధిగమించి ప్రార్థనలు చేయించారు నాయన. ప్రార్థనలు చేయించి నాయన ప్రారంభోత్సవం ఆయన ప్రదర్శనలు చేయించుకున్న తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ స్థలంలో సరైన నాయన ఆరాధనైపోతే మార్గం స్థిరమైన మార్గం నీకు వందనాలు. ప్రార్థన చేస్తే మాకు స్థిరమైన మార్గం వేస్తారని ఆయన. మీ యొక్క మార్గాలను బట్టి అంటే రోడ్డు బట్టి నేను సృష్టిస్తున్నాను తండ్రి. మీరు అడగగానే ఆయన అనేక కార్యాలు చేసి నేను దేవుడు అని నేను ఏమైనా చేయగలనని నాకు అసాధ్యం మీరు అనేక సార్లు ఈ స్థలంలో నిరూపించుకున్నాను, బయటపడుతున్నాను. మీకు స్తోత్రం. మేము ఏ పాఠమాలు తండ్రి, జ్ఞానమైన వారు తండ్రి, ఆయన పరిశుద్ధులైన వారు, ఆయన బలమైన వారు, ధనమైన వారు తండ్రి. అయిన తండ్రి మీ కృపతో మాకు జ్ఞానం ఇచ్చి, బలం ఇచ్చి, ధనం ఇచ్చి అనేక గొప్ప కార్యాలు చేయించుకున్నారని నీకు వందనాలు. మండలమంతా కూటంలో శిలువ సన్నిధిలో జీవించుకుని ప్రతి గ్రామంలో శిలువను జెండాను ఎగరేసి ప్రతి గ్రామానికి మమ్మల్ని పరిచయం చేశారని నీకు వందనాలు. ప్రతి గ్రామంలో మమ్మల్ని ఎరిగి ఉన్నారని చేస్తున్నాను. ప్రతి గ్రామంలో తండ్రి మమ్మల్ని గుర్తింపు చేశారని నీకు వందనాలు. నీకు స్తోత్రం తండ్రి. లక్షలాది రూపాయలు నాయన మీరు కార్యం చేస్తున్నారు. శిశువార్త మహాసభ తండ్రి, ఎక్కడ లేని జనాలు ఎక్కడెక్కడో తెలుస్తున్నాను తండ్రి. శిలువ సువార్త ఉండటం తండ్రి మంచిగానే బయటపడుతున్నారు. దర్శించాలని నీకు వందనాలు. ఏ రీతిగా చెప్పి ఉన్నారో ఆ రీతిగానే జరిగిస్తున్నారయ్యా. వారితో తండ్రి ఇక్కడ మంటలలో తండ్రి కాలాన్ని చర్చించినట్లుగా మీరు ఎక్కడ చూపించినారో అక్కడే జరిగించినట్టు సహాయం చేశారండి. అనేక మంది వారికి సహకారాన్ని ఆయన
మీరు దర్శనము నెరవేర్చుకున్నారని నీకు వందనాలు స్తోత్రం. మీరు ఈ స్థలం మీద దృష్టి ఉందని నాయన, ఈ స్థలము దగ్గర మీ ఆత్మను సంచరిస్తున్నాయని ఆయన, ఎందుకంటే నాయన రుజువు ఉంటుందని నీకు వందనాలు. అయినా నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీకు కార్యాల కొరకు నేను ప్రార్థన ఆరాధిస్తున్నాను. ఆనాడు తండ్రి ఆత్మ ప్రారంభించాను, సువార్త అందించడం తండ్రి ఇతర దేశాన్ని ఎన్నో సంవత్సరాల తండ్రి ప్రజలు ప్రార్థన చేసి వారు దేశాన్ని ఆ ప్రార్థన వ్యక్తంలో కాలేదు తండ్రి. భారతదేశం అంతా సువార్తను గర్భజిల్లాలో ఆనాడు చేసిన ప్రార్థన తండ్రి, ఒక రాజ్య గదిలో చేసిన ప్రార్థన సంవత్సరాలు అయ్యా సువార్త జరగాలని ఆనాడు తండ్రి ఇతర దేశం వారు వచ్చి గదిలో ప్రార్థన చేసి వారి దేశాలు తిరిగి వెళ్ళిన రోజులు వారి ప్రార్థన తండ్రి. ఈరోజు దేశమంతా ఈ సువార్తను ప్రకటించే భాగ్యం అలాగే ఈ మండలం వరకు ఆయన కంటే ప్రార్థన చేస్తున్నట్టు ఈ ప్రార్థన కాలమ పరివర్తనప్పుడు కార్యం జరుగుతున్నట్టు కదండి. బైబిల్ విషయంలో ప్రార్థన సారాలను నాయన అయ్యా గ్రామాలకు తీసుకువెళ్ళి అనేక మందిని ఆయన పోగు చేసేసి నడిపించి ఆ కార్యం జరిగించడానికి మీరు గొప్ప చూపించి నడిపిస్తున్నారా అతనికి ఆయన అనేక రుజువులు ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చడానికి ప్రార్థన మాత్రం చేసి తిరిగి వచ్చేసిన ఈనాడు లక్షలాది మంది సేవలను సమర్పించుకున్నారు. కానీ ఈరోజు చేసిన ప్రార్థన, ఆనాడు చేసిన భక్తులు చేసిన ప్రార్థన ఏమి చేస్తున్నారు? ఎవరు వచ్చినా రాకపోయినా ప్రార్థనలను విజ్ఞాపన చేస్తున్నారు. అనేక మంది కట్టబడిన వారిని పిలిపించడం, అనేక మందిని అనేక మంది నశించిపోతున్న వారి రక్షణలో తీసుకురావడానికి ఈ ప్రార్థన యోచన నిర్మించుకుంటగా ఏ ప్రార్థన ఏ యోచన ఆయన గత కార్యాన్ని పట్టిందంటే మీరు విరోధించి ఉన్నారంటే మీకు వందనాలు. ఆయన కట్టబడిన వారి నామమును విడిపించండి. ఆయన పచ్చగల తోటలను ఆయన గొర్రెల మేళాన్ని తీసుకున్నట్టుగా పద్మమర్యాదతో నా మొర్రెలు నిర్మించున్నానని పద్మమర్యాదతో మంచి మేళ దగ్గర నూరు పెంచుకున్న స్వరకులు పెంచిన ఆయన సంపాదించుకున్న గొర్రెలను మీ స్వరకులు పెంచుకున్న సంపాదించుకున్న ప్రజలను తండ్రి మంచి మేళ చేసినట్టుగా మంచి మేళ దగ్గర తీసుకున్నట్టుగా దగ్గరికి ప్రార్థన చేయాలి. అయినా బైబిల్ విషయం ప్రార్థన అయా మంచి పక్షుల తోటగా నిర్మించిన గొర్రెలైనా బలమిచ్చే తోటగా గొర్రెల కాలంలో పెంచే తోటగా గొర్రెల మేఘ పెంచే తోటగా ఇది ఏర్పాటు చేశారు. ఈ తోట నీది, ఈ ద్రాక్ష తోట నీది. మీరు ఎన్నుకున్న తోటలో తండ్రి ఆయా మొక్కలను తీసుకువచ్చి ఈ తోటలో నాటినైనా ఈ తోటలో నాటి మొక్కలను పీల్చి పెద్ద చేసి ఫలమిచ్చి పట్టుగా చేసినట్టు నాయన తోటమాను ఏర్పాటు చేస్తున్నారు.
ఆ తోటమాలి ఎవరు తండ్రి యాజకుడు తండ్రి, నీవిచ్చిన తోటలు తండ్రి, నువ్వు నాటిన మొక్కలు తండ్రి, జీవమైన వాక్యము పోషిస్తూ అయినా జీవమైన వాక్యమైన మీ దగ్గర పోషించి పరీక్షవారు చేస్తున్న ఈ సంఘాలను బట్టి నీకు వందనాలు. ఎక్కడ లేని బోధన ఎక్కడ తెలుస్తున్నా, ఎక్కడ లేని బోధన ఎక్కడ తెలుస్తున్నా, అన్ని విషయంలో బైబిల్ విషయంలో పరిస్థితి మీరు చేసిన వాగ్దానాలు తండ్రి నెరవేరుకు తీసుకొస్తున్నారైనా నీకే స్తోత్రం తండ్రి. అయినా నీకు ఇచ్చిన తోటలు అయా తోట మాదిరిగా ఉన్న ఈ యొక్క సేవలు తండ్రి మీరు బలపరుస్తున్నారు. మర్మమైన మాటలతో తండ్రి, మర్మమైన బోధనతో తండ్రి, అయినా యాజకుల ద్వారా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే స్తోత్రం. అయినా నీకు వందనలు తండ్రి, నీకు వందనలు. రకరకాల బోధనలు చూస్తున్నారు, అపవాద బోధనలు, అబద్ధ బోధనలు. ఆయన బోధన నుంచి యేసునామమును విడిపించారు. కట్టబడిన వారిని విడిపించారు. మీరు వాడుకుంటారని కట్టబడిన గాడులను విడిపించారు. మీరు విడిపించండి నీకు వందనలు. కట్టబడిన కాలము గాలికి విలువ లేదు, ఆ గాలికి పెద్దకు విలువ లేదు. ఆయన ఎప్పుడైతే కట్టబడి విడిపించి మీరు వాడుకున్నారో తండ్రి, వాడికి నేను విలువ వచ్చిన తండ్రి, విలువైన దేవానికి వందనములైనా ప్రతి బిడ్డను విడిపించండి. పాపడాలోచనల నుంచి, పాపడటలలో విడిపించిన నీ యొక్క వాక్యము ద్వారా ఆత్మనైనా సన్నిధించిన నరహంతులను మార్చుతున్న దేవుడు, ఖచ్చితంగా మార్చుతున్న దేవుడు, బైబిల్ వ్యతిరేకులను మార్చుతున్న వాడు, అయినా సౌలును పౌలుగా మార్చుతున్న దేవుడు, హింసకుడు దూషకుడైన సౌలును పౌలుగా మార్చుకొని బతుకు తగ్గించావైతే మీరని అన్నట్టుగా మీరు మార్చుతున్నాడు. మీకు ఎంతో మంది దూరంగా ఉన్నాయి. ఇద్దరు తీసుకెళ్ళండి, ఇద్దరు ఆరాధన రానట్టుగా హింసిస్తున్న ప్రజలను నాయన సౌలుగా నాయన పౌలుగా మార్చుకోండి, పౌలుగా మార్చుకుంటుంటే సౌలుగా ఉండిపోయాడు. సౌలును పౌలుగా మార్చుకున్నాడు. వారి మనోవ్యాత్మను వ్యతిరేకించాడు, వారి విద్యుత్తనాలను వ్యతిరేకించాడు. నిజమైన దేవుడు అని, భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అని, అన్ని నీదని, నీవు లేకుండా ఏది కలగలేదని ఆయన ప్రజలకు నేను మనోవ్యాధులను తెలియజేస్తుంది. సౌలుగా ఉన్న వారిని పౌలుగా మార్చుకుంటున్న దేవానికి వందనలు పొందారు. ఎందుకు నేను కొత్తూరు గ్రామము ఎందుకు ఈ కొత్తూరు గ్రామములో ఈ తోటని అరవడం చేస్తున్నారు. ఏ మొక్కలైనా తీసినని యొక్క తోటలో నాటుతారు, ఈ తోటలో నాటినైనా తోటలో పెంచుతారు. ఎంతో మందినైనా తోటలు విడిపించినైనా పనికి మాల మొక్కలాగా పెరుగుతున్న వారినైనా వారందరినైనా నీ సన్నిధానాలను నడిపించు. పరిక్షేమంగా మార్చబడ్డాడు. ఎంతో మందినైనా ఈ గ్రామంలో
ఈ కొత్తూరు గ్రామంలో తండ్రి అనేక గృహాలు తండ్రి నీ వెలుగును చూడలేక, నీ మహిమను చూడలేక ఆయన వారు తండ్రి మనోవ్యాధులను మూసుకుని ఉన్నారు. మీరు వినిపించండి నాయనా. అనేక గ్రామాలైనా ఆయన మార్చుకున్నారు. గ్రామంలోనైనా సువార్తగా మార్చుకున్నారు. కఠినమైన దేశాల కూడా వ్యతిరేకమైన దేశాల కూడా మార్చుకున్నైనా సిలువ చట్టాన్ని ఎగరేస్తున్నారు. ఇదిగో ప్రభు, ఈ గ్రామం కొరకు ఈ గ్రామ ప్రజల కొరకు మంగళవాసుకుంట ఆ ప్రాంత ఏదో ఏలున సమయంలో ప్రభు ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధించే కృపను ఏర్పాటు చేసేసి ఒక రోజు సిద్ధపరిచి ఉంచాలంటే నీకు వందనాలు. ఆ రోజు ఏ వేదన మీద ఆయన పాపం చేసి దేవుని మహిమ పొందుకులో ప్రతి ఒక్కరునైనా మానవునైనా యేసు నామములో మంగళం ప్రతి జ్ఞానమైనా నేను సృష్టించాలని మీరు ఆగి ఉన్నది. మీరు జరిగించుకుంటున్నారని నీకు స్తోత్రమైన కార్యం జరిగించండి. ఆయా గ్రామాలు జరిగించుకున్నప్పుడు ఎంతో ఘనంగా జరిగించుకున్నాను. మాకు తిరిగిన గ్రామాల్లో మమ్మల్ని ప్రోత్సహించిన మమ్మల్ని ఆదరించి నామమును బట్టి అనేక గొప్ప కార్యాలు జరిగించుకుని రాకడ బాధలు చాటించుకున్నారు. ఇక్కడ అనేక గ్రామాలైనా నీ యొక్క రాకడ బాధలు చాటకు కృప చూపించండి. నైనానికి స్తోత్రములు. ఈ లోకంలో రాకడ బాధలు చాటాలని బలమైన కోరులు మాలో పెట్టి ఉన్నారు. బలమైన కార్యము మా మొదలు పెట్టి ఉన్నారు. అది జరిగించినట్లయినా మాకు బలమైన చేయండి, మాకు ఆలోచన చేయండి, మాకు తెలియదు చేయండి. 2020 సంవత్సరం రాకడ వార్తలను చెప్పాలని, రాకడ వార్తను మాత్రమే బోధించాలని నీ సేవకులను ఆలోచన కలిగిస్తున్నారని, అలాగే మామూలు కలిగించున్నారని మీకు ఆలోచన కలిగి ఉన్నది కాబట్టి మీ సేవలైన మామూలు ఆలోచన కలిగిస్తున్నారని ఆయన యొక్క దశను నిర్ణయించుకున్నారు. 2020 సంవత్సరంలో 365 రోజులైనా నీ రాకడ వార్తలు చాటాలని, నీ రాకడ బోధలు జరిగించాలని ఆలోచన కలిగించినట్టుగా మీరు ఆలోచన కలిగిస్తున్నారని నీకే స్తోత్రములైన అట్టి కాలం జరిగించినట్టు, అట్టి బలమైన కాలం జరిగించినట్టు తండ్రి. 10 ఆదివారాలైనా 10 ఆదివారాలు రాకడ బోధలు చేసేటట్టు, ప్రతి శుక్రవారం రాకడ బోధలు చేసేటట్టు, ప్రతి మంగళవారం రాకడ బోధలు చేసేటట్టు, ప్రతి శనివారం రాకడ బోధలు వినిపించేటట్టు తండ్రి మీరు మాకు జ్ఞానం దయచేయండి. రాకడ బోధలు వినిపించేటట్టు, రాకడలు ఎల్లబడుతున్నారని
ప్రతి మంగళవారం, ప్రతి శనివారం తండ్రి నిరాకరణ వార్తలు చెప్పేటట్టు కృప చూపించండి. జ్ఞానం దయచేయండి. యేసయ్యానికి వందనాలు తండ్రి. వెలగలి గ్రామముల ప్రభువా విరామం చేసిన మమ్మల్ని తండ్రి, మరణాతమైన మమ్మల్ని తండ్రి, సగపరిచుకున్నాను తండ్రి. ఇంకొక సగం మందిని గోడలు తండ్రి, మందిరానికి గోడలు కట్టడానికి కృప చూపించండి. మట్టిని దయచేయండి, ఇసుకను దయచేయాలని నిధులు సొమ్మునికరాయన వారు నేను ప్రార్థించి ఉండగా హైదరాబాద్లో ఉన్న మమ్మల్ని నేను ప్రేరేపించి మమ్మ ద్వారా సంఘాన్ని పంపిస్తున్నాను. మట్టికి సరిపడనైనా ఆ మట్టికి సరిపడ సొమ్మును దయచేశారంటే ఇంకా ఇసుక కావాలంటే మీరే దయచేయనైనా మీరే ఇటుకలు కావాలని మీరే మీరే కనపరచండి. మీరే మీరు సహాయం చేసే దేవుడు తండ్రి. ఆకాశ వాక్యం మెప్పటైనా దైవకాలు తండ్రి వారసత్వం ఉంటేనో భాగ్యమైనది. హైదరాబాద్ మమ్మల్ని ఆలోచన చేసి నా సొంతం దైవ మందిరంలో ఉండాలి అని నాయనానికి ఆలోచించిన బిడ్డనైనా నీవించిన ఆ సొంతను వాడుకున్న దేవానికి వందనములు తండ్రి. అయినా ప్రతిష్ట జరిగించాలని 3 రోజులు సభ జరిగించిన కృప చూపించండి. లక్షలాది రూపాయల ఖర్చునైనా లక్ష్య పెట్టకు సుఖి అనే సెలవించినట్టు మేము లక్ష్య పెట్టలేదు కానీ ప్రభు ప్రార్థిస్తున్నాను. ఎవరి చేతులు చాలా పడ్డాయి, ఏ చేతులు చాలా ఉన్నాయి. నైనా మీరు లేకపోతే నడిపించండి. ఆయా నడిపించండి. ఆయా ద్వారా మీకు కాలం జరిగించండి. నీకే వందనములు, నీకే స్తోత్రములు. నేను 3 రోజుల సభ గ్రామమంతా భోజనం పెట్టండి, ఆశీర్వాద భోజనం పెట్టండి. ఈ మహోత్సవం పండుగ 3 రోజుల పండుగ. ఇది దైవ కార్యం పండుగ, ఇది రాగల పండుగ. నేను గ్రామమంత ప్రజలను తండ్రి పండగ వాతావరణం పండగ చేసే అయినా నీకే వందనములు తండ్రి. సమస్త సమర్పణ మీరే సాధించి హైదరాబాద్ ఉన్న మమ్మల్నైనా ఆరోగ్యం తీసివేసి ఆరోగ్యం హైదరాబాద్ వెళ్ళాలంటే స్నానం చేయాలి. ఒక్కసారి నడిపిస్తున్నాయి. ఆ గృహాన్ని దర్శించే విడుదలైన కోసం ప్రారంభిస్తున్నాడు. చేతి నుంచి కోసం ప్రారంభిస్తున్నాడు. విడుదల స్వస్థత కలిగినట్టుగా ప్రారంభిస్తున్నాడు. ప్రశాంతి ఈ సంఘంలో స్వస్థత కాలం మీ వాక్యాలైన మీ సేవకుడికి సంఘాన్ని సహకారాన్ని బట్టి ప్రతి నెలనైనా చెప్పడం వారాలు పంపిస్తున్న దీవించారు. ఇతరులైన అత్యధికంగా అధికారుల దగ్గర పెట్టినట్టు విదేశాలు పెట్టినట్టుగా సాయం చేశారు. అయినా
ఆరోగ్యం బలహీనంగా బలపరుస్తుందండి. పెద్ద వాహనం కొనాలని ఆశపడుతున్న మోడవండి. మంచి వాహనం దయచేయండి. ఆ వాహనం ద్వారా సహకారంగా ఉన్నట్టు మీరే సహాయం చేయండి. అలాగే పల్లగడ గ్రామాన్ని దీవించినట్టు పల్లగడ గ్రామంలో ఉన్న బైబిల్ స్వస్థత ప్రార్థన ప్రతి మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగుతుండగా నేను గొప్ప కార్యం చేస్తున్న దేవాన్ని మరి అమ్మగారి క్యాన్సర్ కొట్టివేసి క్యాన్సర్ తీసివేసిన దేవాన్ని రక్తమారి షుగర్ తీసివేసి నామం చేసిన దేవానికి ఆయనానికి ఆయన కాలం చేశాడు. అలాగే రామరక్షణ 20 సంవత్సరాల పాలన నా పని యేసు నామములో తీసివేశాయన. స్వస్థతోడుచున్నావన్నట్టుగా స్వస్థనిచ్చారండి. గుండె జబ్బును మాయం చేసిన గగనం నిలబెట్టండి. స్వస్థత ప్రారంభ స్వస్థపరుచున్న దేవాన్ని అలాగే వీరులు మందంగా దీవించండి. దూర ప్రాంతాలను కలిగే వాళ్ళు అలాగే గ్రామ ప్రాంతాలు బైబిల్ దేవుడి ఏర్పాటు చేసిన ఈ మిషన్ చేసి పడబడింది. తెలుస్తుంది ఆయన రక్షణ లేని వారు ఎందరైనా అక్కడ రక్షణ లేని వారు ఉన్నారు. కుటుంబాలన్నీ రక్షణ నారాయణ గారు చింతపల్లి నారాయణ గారి కుటుంబం, చింతపల్లి మాలయ్య కుటుంబం, వాళ్ళందరూ మా నశించిపోతున్న వారు అయినా వాళ్ళందరూ ఈ మందరి వెలుగున్న కుటుంబాలు వాళ్ళకి మందరి వెలుగున్న కుటుంబాలు వారు రక్షణ వారిని చూస్తున్నాను. నువ్వు నడిపించుకోవడం మగవారు రక్షణ లేనివారు రక్షణ తీసుకుని నిమ్మందరి దూరంగా ఉన్న వారందరూ మనసును మార్చుకుని మనసును మార్చుకుని మారు మనసు కలిగజేసి మీ సన్నిధానాన్ని మందిరం ఇంటి మనసులో విశాలపరచండి. వారు చేస్తున్న పనులను ఇరుగోడు కూర్చున్నట్లు కట్టి వేస్తున్న కుటుంబాలను ఆయన విడిపించండి, నడిపించండి. ఆయనకి మమ్మల్ని సామపడ గ్రామాన్ని దీవించండి. బైబిల్ వేసిన ప్రార్థనలను ప్రతి శుక్రవారం అక్కడ జరిగించడం చూపించండి. విచిత్రమైన 2020 సంవత్సరం శుక్రవారం అక్కడ నడిపిస్తున్న సువార్తను జరిగించుకున్నారు. ప్రతి మంగళవారం సాయంత్రం జరిగిస్తున్న ఆ సువార్తను బట్టి అనేక ప్రజలను ప్రేరేపించుతున్నారు.
అనేక బిడ్డలు నీ సువార్తను వింటున్నారు. అనేక మందికి బట్టి వారిని పరిచయం చేస్తున్నాను. నువ్వు దేవుడు వలనైనా వారికి పడుతున్నాను. రక్షణ లేని వారిని రక్షణ కలిగించుతున్నదా రకం గారి కుమారుని కాలం జరిగించండి. ఆ కుమారుడు నేను వామకం చేయండి. మంచి నేను చదువు చేయండి. క్రైస్తవ కుటుంబంలో ఉన్న బిడ్డలు చదవపరచండి. ఆ కుటుంబంలో భావం మీ శిష్యుల మందిరం పూర్వస్థానంలో వాడుతుంది. ఆ కుటుంబం ద్వారానే ఈ కుటుంబంలో మందిరం మీరే సహాయం చేయండి. ఆయన మందిరంలో పుట్టిన వారు అయా చెట్టులో పుట్టిన వారిని దీవించండి. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ సంతానాన్ని రావాలని ఆశపడుతున్నాను. రాలేకపోతున్నాను. వారి పేరు నీ చేతిలో ఆ వీధిలో చట్టంలో పెట్టుకుంటారు. మీరు మైపరుచుకుంటారు. మీరే కనపరుచుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని అంచె వల్ల ఆయన అపాయకరంగా ఎవరెవరో నశించుకోకుండా ఎవరెవరోనైనా నశించుకోకుండా అందరూ రక్షించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారని మా కలిగిస్తున్న ఆలోచన బట్టి మీకే వందనాలు. అందరికీ మంచి వాదన వెలిగించండి. సువాదన వెలిగించి విజయ్ కుమార్ గారు తన బిడ్డైన గర్భంలో ఆయన వచ్చిన వారు ఏ ఆశతో వచ్చారో ఆశ ఉద్యోగం కల్పిస్తున్న బిడ్డ ఉద్యోగాలు దయచేయనైనా మీరు కలగజేసి ఏది కలగలన్నాయి. మీరు ఇవ్వండి పొందుకోలేదు. అన్నిలుగా ఉన్నవారు అనాలోచిస్తున్నారు. వ్యవస్థను క్షమించండి. వారి శక్తిని వారి వల్ల వారి జ్ఞానాన్ని వారి స్వతంత్రంగా చూసుకుంటుంది. ఆయన ఆధారపడుతుంది. ఆయన ఎక్కడెక్కడ కూర్చున్న వారిని సాయం చేసి నీవే నడుచుకోండి. నీ బాధాల బట్టి బాధ శక్తులు అందగాల శక్తులు ఎవరొస్తున్నాయి చూసుకోండి. మీరే చూపించండి. మీరే చూపించండి. వారి పట్ల కార్యం చేయండి. ఈ బాధాల బట్టి నడుచున్నాను. నీవిచ్చిన వాహనాలను బట్టి నీకు వందనాలు. నీవిచ్చిన ఆదరణ బట్టి నీకు స్తోత్రం. ఆయన ఏ ఇబ్బందులు లేక నడిపిస్తున్న దేవానికి దయచేస్తున్న దేవానికి మీరే కార్యం జరిగించండి. స్వభావమైన మాట్లాడండి. అలాగే గ్రామంలో జరిగించండి. బయట ప్రార్థన జరిగించండి. అయ్యా జీవిటీలు పట్టుకున్నట్టుగా 10 మంది జీవిటీలు పట్టుకుంటుంది. అయ్యా రాకడాన్ని చెప్తున్నానని రాకడ పంటకంటే తెలియవచ్చేసింది. అగ్రహాన్ని 10 వారాలు జరిగి ఉదయకాలం నగర సంకీర్తన చేసి ఉండగా గ్రామ ప్రజలలోనైనా రాకడ నగర సంకీర్తన చేస్తున్న వారిని చూసి ఇది కొత్తగా ఉన్నది, ఏంటి కొత్త బోధన చూస్తున్నాను. అందుకని మీరు ఏర్పాటు చేశారు. ఈ కొత్త బోధన వినిపించడానికి రాకడ బోధన వినిపించడానికి
బైబిల్ ఏర్పాటు చేశాను తండ్రి. నీకు వందనాలు. అట్టి కార్యం చేసిన పలకడానికి బైబిల్ విశ్వాసంగా రాగడానికి విశ్వాసంగా ఏ మనిషికి చూస్తారా, ఏ మతాన్ని నిక్షింపరాలని ఎవరి నిక్షింపరాలు దేశపరాలని ప్రతి కాలం ఈ మహిమాత్మగా జరిగిస్తున్నాను. ఈ మొదల ప్రార్థన మీద ఆలోచించున్నాను. ప్రతి ప్రార్థన మీద ఆలోచించుకుంటాను. ఇక్కడ జరిగిపోయి ఆరు ప్రార్థన జరుగుతున్నాను. ఆరు ప్రార్థన తండ్రి ప్రార్థన చేసే భావన అన్ని కార్యాన్ని కొరబడుతుంది. నీ మహిమాత్మే కొరబడుతుంది. నీ రాక కొరబడుతుంది. నీ మందిరాలు కొరబడుతుంది. నీ బిడ్డలు కొరబడుతుంది. అనారోగ్యం కొరబడుతుంది. ప్రార్థన చేసే భావన మీరే మహిమ త్వరగా వేడుకుంటున్నాము తండ్రి. మహాగర్వమైనటువంటి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీవు ఏర్పాటు చేసి నీవు సిద్ధపరిచినటువంటి నాయన ఈ స్థలంలో నాయన 2022వ సంవత్సరమును మొదలుకొని ప్రభా ఈ దినము వరకు ప్రభా అయా ప్రార్థనాశాలలో ప్రార్థనలు ఆగక కొనసాగించుకొనుచున్న దేవా నీ వందనాలు, స్తోత్రాలు. ఈ స్థలములో ఎన్నో ప్రార్థనలకు నెరవేర్పునిచ్చిన దేవుడవు తండ్రి. ఎందరికో ఉపాధిని కలిగించిన దేవుడవయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుందని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి మేము ప్రార్థనలు చేయగా మా అవసరతలను తండ్రి నీ దైవ కార్యములను ప్రభువా ఎన్నో నీ నయమ మహిమార్థమై ఘనముగా జరిగించుకున్న దేవా నీకు వందనాలయ్యా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, సమస్తమును సమకూర్చువాడను నేనే అని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి మేము అడుగుచూ ఉన్నాము తండ్రి. నేను తప్ప నీకు సహాయము చేయవారు ఈ లోకములో ఎందరు ఉండినను అయ్యా, ఎవరి వైపు చేతులు చాపినను ప్రభా నీ వంటి సహాయముడు లేడని నాయన మేము ఎరిగిన వారమై ఉండి తండ్రి నీ వైపే చేతులెత్తుచూ ఉండగా ప్రభువా నీ నామ మహిమార్థమై నీ దైవ కార్యములు చేయుటకు ప్రభువా తండ్రి అయా నీ చిత్తములు జరిగించుకున్నవాడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన నీవు సిద్ధపరిచి నీ స్థలము తండ్రి అయ్యా నాయన ఎందు నిమిత్తము ప్రభువా నీ చిత్తములు ప్రభువా ఈ నిరీక్షణను నీవు జరిగిస్తూ ఉన్నావో తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్తమును సమకూర్చువాడను నేనే చెప్పిన నీ మాటకు తండ్రి విధేయులమై ప్రభా నిరీక్షించు వారు వరుసలో మమ్మలను ఉంచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నశించిపోవచ్చున్న వారిని వెదకి రక్షించడానికి నీవు ఈ లోకమునకు వచ్చి తండ్రి
అయ్యా నీవు మరణించి అయ్యా నీ రక్తమును నాయనా సమస్త జనులపైన ప్రభువా నాయనా పాప పరిహారార్థమై తండ్రి నీ రక్తమును నాయన ప్రోక్షించిన దేవుడవు తండ్రి. అయ్యా నీ రక్తము వలనే మాకు రక్షణ, నీ రక్తము వలనే తండ్రి ఇదిగో నీ పరలోక సంపదను తండ్రి మేము అందుకుని భాగ్యవంతులుగా చేసిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎందరో పోలేని భాగ్యము ప్రభువా అయ్యా మాకు ఇచ్చినటువంటి ఈ సదావకాశమును గొప్ప నాయనా భాగ్యమును బట్టి నీకు వందనాలు ప్రణతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది తండ్రి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని నీ లేఖనములలో అయ్యా నీవు సిలువపై తండ్రి అయ్యా ఎన్నో మాదిరిని ఇచ్చిన దేవుడవు తండ్రి. నాయన నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పగవాని కొరకు ప్రార్థించు, నిన్ను ఆయాస పెట్టుచున్న వారి కొరకు విజ్ఞాపనలు చేయమని చెప్పిన మాటను బట్టి తండ్రి ఇదిగో అయా సిలువలో కాచిన నీ రక్తమును వ్యర్థము చేయకుండానట్లుగా ప్రభువా అనేకులు తండ్రి నాయనా నీ సిలువను వ్యర్థపరుస్తూ ఉండగా ప్రభువా అయ్యా నాయనా నశించిపోచున్న వారిని తండ్రి నశించిపోయి వారు వరుసలోనే ఉంచుతూ తండ్రి అయ్యా నాయన నాశనములకు తండ్రి మార్గములు తెరుస్తూ ఉన్న వారిని తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. వారు నశించిపోకుండానట్లుగా ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే ఆత్మనేత్రములు తెరిపించు దేవుడు నీవై ఉన్నాము గనుక తండ్రి అయ్యా నాయనా మంచి నేలను పడిన విత్తనము ఎలాగున తండ్రి మంచి ఫలములతో వర్ధిల్లునో ప్రభువా అయా మంచి నేలలోనికి వచ్చి తండ్రి మంచి ఫలములు నాయనా ఫలములను భుజించు వారిగా తండ్రి అనేకులను నాయనా నీ దృష్టిలో ఉంచుకున్నందులకు వందనాలు తండ్రి. ఇదిగో పచ్చిక గల చోట్లకు నాయనా మీరు నడిపించుకోండి తండ్రి నశించిపోవచ్చున్న వారిని నీవు దేవుడవని ఇంకనూ తండ్రి ఎందరు నాయనా తెలుసుకోలేక ప్రభువా నాయనా నశించిపోవచ్చు ఉన్నాడు అయా రక్షింపబడిన వారు సైతము తండ్రి నిర్లక్ష్య భావము కలిగి అంధత్వము కలిగి తండ్రి అయా వారి కన్నులు తండ్రి మనోనేత్రములు తెరవబడక గురుటితనముతో నాయన ఈదులాడుకొనుచు ఉన్న వారి కొరకు అంగలారుస్తూ ఉన్నాము ప్రభువా రాకడ దినములలో ఉన్నాము తండ్రి అయా నశించిపోగొట్టున్నట్లుగా తండ్రి అనేకులను ప్రభువా ఇదిగో నీవు సిద్ధపరిచిన స్థలము తండ్రి అయా యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె నేను గొర్రెలను గుంపులు గుంపులుగా నడిపించగలని తండ్రి అయా మందిరము కట్టకములు తండ్రి ఈ స్థలమును సిద్ధపరిచినప్పుడే నాయన సిద్ధపరచబడక మునిపి రంగంపేటలో సువార్తలు చేయునప్పుడు తండ్రి నాయన ఇదిగో నీ పరమందు నిద్రించినటువంటి నాయన సుబ్బమామకు తండ్రి దర్శనములు చూపించిన గరుడవు తండ్రి వాగ్దానము చేసిన దేవుడవు నమ్మదగిన వాడవయ్యా నాయన కనుకనే తండ్రి అబ్రహాము వంటి విశ్వాసము గలవారునై తండ్రి నాయనా అబ్రహాము నాయనా అబ్రహాము సంతానమైన మేమలో తండ్రి నాయన వాగ్దానములు నెరవేర్చువాడు వైపు తండ్రి కన్నులెత్తి చూడగా ప్రభా కార్యములు జరిగించావు తండ్రి అనేకులను నడిపించుకున్నావు ప్రభువా నాయనా నీ కార్యములు తండ్రి వాగ్దానము నెరవేర్చినందులకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అడ్డులు ఆటంకములు తండ్రి సాతాను గలిబిలిల వలన తండ్రి నాయన అయా ఈ స్థలంలోనికి అనేకులు చెదిరిపోయినట్లుగా చెదిరిపోయిన వారందరినీ ప్రభువా నాయన నీవు మనస్సులను త్రిప్పుకునే దేవుడవు ప్రభువా నీ వందనాలు ప్రార్థిస్తున్నాము. వారి అవిధేయతను క్షమించమని అడుగుచున్నాము తండ్రి. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది తండ్రి. నీవెందుకొరకు ఈ స్థలాలను సిద్ధపరుచుకున్నాము తండ్రి. కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్తమును జరిగించుకుని దేవుడవు తండ్రి. అలాగనే ప్రభువా అయ్యా నేనే దేవుడనని అనేకులు తెలుసుకున్నట్లుగా నీ కార్యములు చేసుకున్నట్టుకై ప్రభువా అయ్యా నీవు ఏర్పాటు చేసి సిద్ధపరచుకున్నటువంటి
స్థలములోనికి ప్రభా అనేకులను నడిపించుకోండి ప్రభా. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి ఎందరికో స్వస్థతలు కలిగించావు, విడుదలను ఇచ్చావు, విమోచనలు కలిగించావు, కుటుంబాలలో శాంతిని సమాధానమునిచ్చావు. అయ్యా నాయన ఉన్నతమైన స్థితులలో నిలబడిన నాయన నీ సాక్షులుగా ఉండి కూడా తండ్రి నీకు కృతజ్ఞతాహీనులుగా అయా నాయన నశించిపోచున్న వారిని నాయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాము తండ్రి. అయ్యా నాయన అట్టి వారిని క్షమించు ప్రభు. నీకు అవిధేయులుగా ఉన్న వారిని క్షమించమని అడుగుతున్నాము. క్షమించమంటే నీవు క్షమించే దేవుడవు తండ్రి. మేము పాపులమని క్షమించమని నీ వైపు చేతినెత్తగా తండ్రి నీవు కరిగిపోయే దేవుడవు తండ్రి, కనికరము చూపే దేవుడవు కనుక ప్రభా నీవు క్షమిస్తావని తండ్రి. అయ్యా నాయన నశించిపోకుండా నీవు వెదకి రక్షించుకుంటావని తండ్రి ప్రార్థిస్తున్నాము. నీ దైవ కార్యములు ఆగక కొనసాగించుకో ప్రభా. అయ్యా ధనము లేని వారము, బలము లేని వారము, పేదవారము తండ్రి నాయన నీవెన్నుకున్నావు, నీ చిత్తములు బయలుపరుచుకున్నావు, నడిపించుకొనిచున్నావు. అయ్యా సమస్తమును ఎరిగిన దేవుడవు ప్రభువా, నీకు మరుగైనది ఏదియూ లేదు ప్రభువా తండ్రి. నీవు కూర్చుండట చూచువాడవు, నిలబడుట చూచువాడవు. మా సమస్త పాపములను నీకు మరుగైలేవు కనుక తండ్రి. అయ్యా ఆలోచన ఎరిగిన దేవుడవు ప్రభువా, కార్యములు జరిగించు దేవుడు వైపు నీవై ఉన్నావని నీ వైపు చేతులెత్తుతున్నాము తండ్రి. ఆనాడు తండ్రి బైబిల్ విషయంలో తండ్రి వృద్ధుడైనటువంటి అయ్యా పేదవాడైనటువంటి తండ్రి మా తండ్రి గారికి నాయన బయలుపరిచినప్పుడు నేనే పాటి వాడును అని నీకు మొదలు పెట్టగా నీవు ఒక్కడవని వడలిపోవద్దు, నీ ప్రక్కన నేనున్నానని చెప్పిన మాటను నమ్మనట్టుగా తండ్రి నాయనా ఈనాడును తండ్రి బైబిల్ మిషన్ రంగంపేట స్థలములో ఏర్పాటు చేసుకుని తండ్రి నీ చిత్తమును బయలుపరిచినప్పుడు తండ్రి అయ్యా నడిపించువాడవు నీవే నాయన నడచిగా తండ్రి నీ సేవకునికి తండ్రి నీవు తోడై ఉన్నావు, నీ దైవ కార్యములు ఘనముగా జరిగించుకున్నావు తండ్రి. ఇవి కాదా నీవు దేవుడవని రుజువు చేసుకున్నాను అని చెప్పుటకు తండ్రి ఎన్నో మా ముందు వచ్చిన దేవుడవు కనుక అన్నీ జరిగించువాడవని ప్రభువా నీ వైపు చేతులెత్తుతున్నాము. ఇదిగో పేదవారమైనను బలము లేని వారమైనను నీ బలము తట్టి చూడమన్నావు తండ్రి. నేను శ్రీమంతుడను, తన నిధులు నా యొద్ద ఉన్నవి, నేను కురిపించువాడనన్నావు. అయ్యా ధనము లేదని బలము లేదని మేము వడలిపోకుంటున్నట్లుగా ప్రభువా, జనము లేదని మేము వడలిపోకుంటున్నట్లుగా తండ్రి ఏ మాట ద్వారా ఏ మనిషిని రక్షించుకుంటావో తండ్రి నీ సువార్త అయ్యా నీ జీవపు వాక్యములు సత్య గ్రంథములో నుండి తండ్రి బోధిస్తూ ఉండగా ప్రభువా మైక శబ్దం ద్వారా ఏ ఒక్కరిని నువ్వు విడిచిపెట్టేవాడవు కాదు తండ్రి, మాట ద్వారా మలుచుకునే దేవుడవు తండ్రి. అయ్యా అయ్యా జక్కయ్యను తండ్రి అయ్యా నాయన పాప కోపములో తండ్రి ధనాపేక్షలో మునిగిపోతున్న పొట్టి జక్కయ్యను ప్రభువా రక్షించుకున్న గొప్ప దేవుడవు తండ్రి. పాపములో నలిగిపోవచ్చు పాపపు ఊరిలో కూరికిపోవచ్చు బట్టి పాపపు స్త్రీని రక్షించుకున్న గొప్ప దేవుడవు తండ్రి నీవు. అయ్యా నా వ్యాధి బాగవదు, నేను ఇలాగుని నశించిపోవుదునేమో అని నిరీక్షణ లేనిదానిగా ప్రభు తన ధనమంతయు నాయనా వైద్యులచే నాయన వ్యయపరుచుకున్నాను. అయ్యా రోగస్తురాలైన స్త్రీని రక్షించుకున్న దేవుడవయ్యా నీవు తండ్రి. అయ్యా పుట్టు వారికి చూపునిచ్చినటువంటి గొప్ప దేవుడవు తండ్రి. నీ మహత్ కార్యములు నీ ఘన కార్యములు రుచి చూచిన వారమైన మేము తండ్రి నీ ప్రేమను ఎలాగును మరువగలము దేవా నీ వందనాలు తండ్రి. అయ్యా అదొక తండ్రి రాకడ పర్యాంతము వరకు ప్రభువా అయ్యా నీ శక్తి సామర్థ్యములతో తండ్రి జరిగించు దేవుడవై ఉన్నావని ప్రభువా చేతులెత్తుతూ ఉన్నాము ప్రభువా. అయ్యా మందిరము కట్టడ నిర్మాణము తండ్రి అయ్యా నీవు జరిగించావు దేవా.
మిగిలిన పనులు కూడా ప్రభువా తండ్రి నీవు జరిగించుకో. మట్టిని సమకూర్చు తండ్రి. అయా ఇసుకను సమకూర్చు ప్రభువా. అయా పనివారిని సమకూర్చుకో తండ్రి. ద్వారాలను మార్గాలను సరళము చేయి ప్రభువా. అయా ధన నిధులను కురిపించు తండ్రి. నీ కొందనాలు స్తోత్రం. ఏ సమయమందు నీ చిత్తమై ఉన్నదో తండ్రి, అయా నీ ఆలోచన ఏమై ఉన్నదో తండ్రి, ఆలస్యము వెనుక ఏ మేలును దాచి ఉంచావో తండ్రి, ఎల్లమెల్లి మందిర నిర్మాణము నిమిత్తము తండ్రి నీ చిత్తమును బయలుపరుచుకో ప్రభువా. అయా నీ మేలులను దాచి ఉంచిన మేలులను తండ్రి, అయా దీవెనకరముగా గ్రామానికి తండ్రి మేలుకరముగా మార్చుచూ ఉన్నవాడా నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అయా నీ చిత్తమే జరిగించుకో తండ్రి నాయన. అయా నాయన అయా అలాగనే మందిర నిర్మాణము కొరకు తండ్రి, అయా మమ్మూలు ప్రేరేపణ కలిగించి తండ్రి నీవు పంపించిన ధనమును తండ్రి మందిరములోని నివాస స్థలము కొరకు వాడబడుచు ఉండగా ఆ బిడ్డకు కలిగిన గాయములు కట్టివేయి తండ్రి. ఆ బిడ్డలో ఉన్న నీరసములు నిశ్శక్తులు తండ్రి, అయా 12 సంవత్సరములు రోగము కలిగిన స్త్రీ తండ్రి విశ్వాసముతో ప్రార్థించగా తండ్రి రోగములు తప్పించినట్లుగా ప్రభువా ఆ బిడ్డలో ఉన్నటువంటి అయా విశ్వాసము లేదేమో తండ్రి నీవు బాగు చేయువాడు అని చేతులెత్తడము నాయన బిడ్డకు తెలియటం లేదేమో ప్రభువా. ప్రార్థించుకొని చూడగా అయా విశ్వాసము కలిగించు తండ్రి. నీ స్వరమును వినిపించు, నీ దర్శనము కలిగించు తండ్రి. నా దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో అడగ వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చు దేవుడని ప్రభువా బిడ్డకు తండ్రి అయా నీవు పరమ వైద్యుడవై స్వస్థతనిచ్చి తండ్రి నీ సాక్షిగా రాకడ పర్యాంతము వరకు వారి కుటుంబము తండ్రి నీ సాక్షులుగా ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభువా అయ్యా హైదరాబాద్లో ఉంటున్న శైలజను జ్ఞాపకం చేసుకో. గర్భఫలము నీవిచ్చు బహుమానమే తండ్రి. ఎందరు బిడ్డలు గర్భఫలము కొరకు ప్రార్థించమని కోరారు ప్రభువా వారందరి కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాము. సహాయము చేయువాడా నీ వైపు వారి తరపున నీ వైపు మేము చేతులెత్తుతున్నాము తండ్రి. ఈ ప్రార్థనశాలలో ప్రభువా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కనుక తండ్రి జ్ఞాపకము చేసుకో. జగ్గంపేటలో ఉన్న నాణ్యని తండ్రి, రాజమండ్రిలో నాయనా హైదరాబాద్లో ఉన్న శైలతులు ప్రభువా తండ్రి, అయా రంగంపేటలో ఉన్న రాజీని జ్ఞాపకము చేసుకో తండ్రి. అలాగే తండ్రి అయా నాయన నా ప్రభు అంగన్వాడీ టీచర్ వారి కుమార్తెను కూడా జ్ఞాపకము చేసుకో తండ్రి. నీకు వందనాలు ప్రభువా స్తోత్రాలు. అలాగే స్వప్న ప్రియుని జ్ఞాపకము చేసుకో తండ్రి. అలాగే ఎందరు రోగులై ఉన్నారో తండ్రి వారి రోగములను అయా బాగు చేయి దేవుడు అని నీ వైపు చేతులెత్తుతున్నాము. అయా నీళ్ళని జ్ఞాపకం చేసుకో ప్రభువా. విడుదల కలిగించు ప్రభువా. ఎందరినో మరణము నుంచి లేపిన దేవుడవు ప్రభువా. నాయన అయా నాయన స్వప్న ప్రియుని జ్ఞాపకము చేసుకొని తండ్రి, నాయన స్వప్నలత గారిని జ్ఞాపకము చేసుకొని తండ్రి, నాయన వారి ప్రార్థనలకు సమాధానము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అలాగే ప్రభా దైవ కార్యములు రాకడ సువార్తలు జరగవలసి ఉన్నది తండ్రి. అయ్యా నీకు తెలుసు ప్రభువా, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. మార్గాలను సరళము చేయి, సమయమును సమకూర్చండి తండ్రి. నీ సేవకునికి ప్రభువా సమయమును సమకూర్చు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా వచ్చిన వారిని అందరినీ దీవెనకరముగా మార్చుకోండి తండ్రి. రేపు సోమవారం జరగవలసిన పలకడేమ గ్రామంలో జరుగుతున్న రాకడ పండగలు తండ్రి అనేకులకు తండ్రి. రాకడ పండగ అంటే ఏమిటి, రాకడ అంటే ఏమిటి, వధువు సంఘం అంటే ఎలాగో సిద్ధపడాలా అన్నట్లుగా తండ్రి నీ వర్తమానములు అందిస్తూ ఉండగా అనేకులు రాకడ మేఘం ఎక్కుటను సిద్ధపడువారుగా తండ్రి. అయా నాయన ఆ దినమంతయు తండ్రి అనేకులను నీ వైపు త్రిప్పుకోమని నడిపించుకొని నీ వార్తలు వినిపించమని అడుగుచున్నాను. నీవు ఏర్పాటు చేసుకుని నీవు సిద్ధపరచుకున్నటువంటి
అయ్యా బైబిల్ మిషన్ స్వస్థత ప్రార్థనా మందిరంలో తండ్రి ఆగత కొనసాగించు స్వస్థత ప్రార్థనలు మంగళవారం దినమందు తండ్రి అనేకులకు విడుదలనిచ్చిందయ్యా, స్వస్థతలు కలిగించిందయ్యా, అనేకులకు తండ్రి నెమ్మది కలిగించింది. కుటుంబాలలో తండ్రి మరచిపోకుండాన్నట్లుగా నీవు చేసిన మేలులు మరచిపోకుండాన్నట్లుగా ప్రభువా నాయనా అయ్యా రాకడ మేఘం ఎక్కే వారి వరుసలో వారందరినీ మేలులు అందుకున్న వారిని అందరినీ నాయన నీవు జ్ఞాపకం ఉంచుకొనవని అడుగుచూ ఉన్నాను ప్రభువా. అలాగే తండ్రి అయ్యా సామర్లకోట మందిరమును విశాలపరచండి తండ్రి. సామర్లకోటలో జరగవలసిన రాకడ పండుగను దీవెనకరముగా మార్చండి. అలాగే ప్రభువా నీ చిత్తమైతే రంగంపేటలో కూడా జరుగుటకు నీకు అయా నీ చిత్తమును బయలుపరుచుకోమని అడుగుచూ ఉన్నాము. పేద సంఘము చిన్న సంఘము తండ్రి, చిన్న మంద భయపడకుడి అని చెప్పావు ప్రభువా తండ్రి. నీ కార్యములు ఆగక కొనసాగించుకోండి ప్రభువా తండ్రి. పరిశుద్ధుడమైన నీవే అయా ఎన్నో నాయన అయా నాయన ఎదుర్కొనవలసి వచ్చినటువంటి నాయన దుష్పరిస్థితులను నాయన తండ్రి అయా సాతాను వలలో నుండి నాయన అయా నీ భక్తులను ఎలాగో తప్పించాలో, ఎలాగో విడిపించాలో, వాడి బంధకాల నుండి ఎలాగో నాయన నీవు విడిపించి నడిపించుకోవాలి ప్రభువా నాయనా. దినమెల్లా నీ కన్నులను తండ్రి నీ భక్తులపై ఉంచుతూ తండ్రి నేను ఆనుకున్న వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదు కనుక ప్రభువా తండ్రి. వాడు వేయుచున్న పన్నాగములను, మనుషులు వేయుచున్న కపటోపాయములను తండ్రి నాయన నీవన్నీయు ఎరిగిన దేవుడవు కనుక నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను అయా. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మార్గాలను సరళము చేయండి తండ్రి అయ్యా. వారి అపరాధములు క్షమించండి. ప్రార్థించుకోలేని పరిస్థితి తండ్రి, నీ యొద్దకు రాలేని పరిస్థితి తండ్రి అయ్యా క్షమించు ప్రభువా. వారి తరపుగా మేము క్షమించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. మార్గాలు తెరవండి అయ్యా. నీవివ్వనిదే మేమేమి పొందుకోలేము తండ్రి. మా జ్ఞానముతో కానీ, మా బలముతో కానీ, మా శక్తితో సామర్థ్యములతో తండ్రి మేమేమీ సంపాదించలేమని తండ్రి అయ్యా. పేదవాడైనటువంటి లాజరు ధనవంతుడైనటువంటి ధనవంతుని నాయన ఉపమానముగా చెప్పిన నీ మాటలు లక్ష్య పెట్టువారుగా నాయన ఉండునట్లుగా సహాయము చేయమని అడగచ్చు. వచ్చిన వారందరినీ దీవించు నాయనా. గత వారమందు జరిగినటువంటి నాయన అయా అనంత గారి కుటుంబములు అయా గాయములు కట్టిన దేవుడవు తండ్రి, అపాయములు తప్పించిన దేవుడవు ప్రభువా. కమల్ రాజుని ప్రభువా కాపాడిన దేవుడవు ప్రభువా. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కార్యములు తెలియక ప్రభువా, నీ మహిమను రుచి చూడలేక ప్రభువా తండ్రి నీవు మానవ ఆలోచనలతో, మానవుల తలంపుతో తండ్రి అయా వారి సొంత జ్ఞానముతో తండ్రి నీకు దూరముగా విధేయులుగా ఉండినప్పటికీ ప్రభువా నీవు చేసిన మేలులను బట్టి ప్రభువా కుమారుడికి అపాయమును తప్పించి తండ్రి. గాయము పెట్టువాడను నేనే, దానిని కట్టువాడను నేనే అని చెప్పినటువంటి పరమ వైశ్యుడా, గాయము పెట్టిన తండ్రి ఆ కుటుంబముల తండ్రి నీకిష్టమైన వారిగా మలుచుకో తండ్రి. నీ యందు భయభక్తులు గల వారిగా మార్చుకోదేవా. మనుష్యులు చెప్పగా ఎవరు మానరు గాని ప్రభు అయా సృష్టించినటువంటి సృష్టికర్తవు నీవే. వారితో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. రక్షణ భాగ్యము కలిగించయ్యా. సృష్టించిన దేవుడవు నీకు లోబడి ఉండడానికి తండ్రి వారికి మనస్సు పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. రాకడకు సిద్ధపడి వారు వరుసలు అనంత గారి కుటుంబం అంతయు వచ్చమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా నీ వందనాలు. అలాగే ప్రభా వారి ప్రయాణాల్లో తోడై ఉండండి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి దేవా. నీ వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి అయా ఆనంద గారు, సునీత గారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మందిరము కొరకు, నీ మందిర పరిచర్య కొరకు తండ్రి వారు చేయుచున్నటువంటి సేవా పరిచర్యలను బట్టి తండ్రి అయా సేవకులకు కాదు తండ్రి నీకే వారు సమర్పించుకొని తండ్రి
అయ్యా బలహము లేనప్పటికీ బలహీనులైనప్పటికీ తండ్రి నీ సేవా పరిచర్యలు చేయించు ఉండగా ప్రభా తండ్రి వారిని నీ ఆలోచనతో నడిపించండి ప్రభా. ఆత్మనేత్రములు తెరిపించండి తండ్రి. మనుష్యులు నాయన చూచుచున్నారని కాక ప్రభా అయా పరలోకములో ఉన్న నీవు చూస్తే నా బ్రతుకు మేలని ఎంచుకున్నట్లుగా తండ్రి లోకములోని వారు అయా కొంతసేపులో పొగడబడరు తండ్రి, కొంతసేపులోనే తండ్రి శపింపగలవని నోట మాటలను బట్టి తండ్రి అయ్యా లోకము ఇచ్చే ఘనత కొరకు కక్క తండ్రి అయ్యా నీవిచ్చు ఘనతను వారికి దయచేసి వారు ఏది ఆశిస్తున్నారో వారి కుటుంబంలో వారి బిడ్డల కొరకు ఏది కావాలని కోరుచున్నారో తండ్రి నీకు ఇష్టమైన ప్రార్థనా భావము తండ్రి, నీకు ఇష్టమైనటువంటి ప్రార్థనను ఆయన వారు చేయుటకు తండ్రి అయ్యా నాయన పవిత్రతను వారికి సమకూర్చమని అడుగుచున్నాను, పరిశుద్ధతను కలిగించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది ప్రభు. వారి ప్రార్థన తండ్రి అయా పరలోకములో అయా ఫలితమును పొందుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను. అలాగే ప్రభు శారా గారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి, తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు వారికి ఇచ్చినటువంటి నాయన కుమార్తెను తండ్రి మేఘన శ్యామలను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి నీవిచ్చినటువంటి అయా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము తండ్రి క్షేమతను కలిగించు తండ్రి. బిడ్డకి ఏది కావాలో ఏది అవసరమో తండ్రి నీవన్నీ సమకూర్చుకోతే వారిని పొందనాను. అలాగే అబ్రహాము గారిని తండ్రి నాయన ఆయనలో ఉన్న బలహీనతలు తండ్రి అయ్యా నీవు చూచుచున్న దేవుడు ప్రభు నాయనా నాయనా నీవెంతో విశ్వాసం వచ్చుగా తండ్రి ఎందరికో స్వస్థతని ఇచ్చావు, స్వస్థత కలిగించు తండ్రి. నీ పని కొరకు నీ పరిచర్యలో వాడబడుటకు కుమారునికి శక్తిని సత్తువను కలిగజేయి ప్రభువా. నాయనా నీ కొంతనాలు స్తోత్రాలు. అలాగే ప్రభువా నాయన రత్నం గారు తండ్రి వారింటి దగ్గర పెట్టుకుంటున్నటువంటి నాయనా కోటములను బట్టి నీ కొంతనాలు తండ్రి అనేకులకు సువార్త వినిపిస్తుంది అయ్యా అన్యురాలే తండ్రి అయినను ప్రభువా నీ మాట అనేకులకు వినిపించాలని తండ్రి నాయనా నీ యందు రక్షింపబడకపోయినా తండ్రి నీ విలువ తెలిసిన బిడ్డగా తండ్రి ఎందరినో రక్షించాలని ఆరాటపడి ఆశపడి తండ్రి అయ్యా ఇదిగో 7 వారములు తండ్రి ఆ బిడ్డ చేయించున్న ప్రయాసము వ్యర్థము కాకుండా తండ్రి జరిగించుకొనుచున్నాను. కోటములను తండ్రి బట్టి నీ కొంతనాలు అనేకులను పిలిచి తండ్రి నీ సువార్తను ఆయన వెదజల్లుతూ ఉన్నదయ్యా. అప్పారావు గారిని అయ్యా రత్నము గారిని జ్ఞాపకం ఉంచుకుని తండ్రి వారి కుటుంబానికి ఏది కావాలో తండ్రి మేలులతో తృప్తిపరుస్తున్నదేవా మీ వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తన కుమార్తెకు కలిగిన గాయము ఒక్క పరిస్థితి తండ్రి ఎలాంటి కీడు కలగకుండా సహాయం అందించమని నీ పరిచర్య నీ పని కొరకు ఆరాటపడే వారికి నీవు తగిన మేలు దాచి ఇచ్చిన దేవుడవు తండ్రి. నీ పని నిమిత్తమై ఎందరు బిడ్డలు ప్రయాసపడుతున్నారు తండ్రి వారందరినీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోదేవా. అలాగే బ్రహ్మస్వార్థమ్మ గారిని జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డకు కలిగినటువంటి సమస్తమును సరిచేసి దావీదు గారిని చిన్ని గారిని జ్ఞాపకం ఉంచుకో తండ్రి. వారికి ఏది అవసరమో తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి కార్యములు జరిగించు ప్రభువా. అలాగే తండ్రి అయా మాత పాపమ్మ గారిని జ్ఞాపకం చేసుకో నాయనా. నాయనా నీ సేవ కొరకు నాయనా నీ సువార్తలు అందించడం కొరకు తండ్రి సంతరేడు గ్రామం రాయవరం గ్రామ బిడ్డలు అనేకులు తండ్రి అయా ధనముని హెచ్చించారు, అయా శక్తి సామర్థ్యాలను హెచ్చించారు తండ్రి. అయా నీ పని కొరకు పాటుపడ్డారయ్యా. ఎవరిని విడిచిపెట్టకు తండ్రి. వారికి తగిన జీతము నీవు దయచేయి ప్రభువా. వారికి తగిన మేలులతో నింపు తండ్రి. నీ వందనాలు. ఏ బిడ్డను తండ్రి మేము మరచినా నీవు మరిచే దేవుడము కాదు కనుక ప్రభువా పని చేసిన ప్రతి ఒక్కరిపై నీ దృష్టి నుంచావు తండ్రి. అందరినీ జ్ఞాపకం ఉంచుకొని సమస్త కార్యముని నామమహిమార్థమై జరిగించుకోమని వచ్చిన వారిని అందరినీ దీవెనకరముగా మార్చి మహిమను అనుకోమని ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని చూస్తున్నాము తండ్రి. ఆమేన్.
పడగలవు వలసిన వెళ్ళ కనబడగలవు అడిగిన వారినిచ్చి వేణు తండ్రి ఇచ్చి వేణు తండ్రి కనుగా నాకిని కొదువా మూడవ ప్రార్థన. మూడో ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ సర్వశక్తివంతుడైన యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు నాయన దేవ తండ్రి యేసయ్య, నాయన దేవ తండ్రి నాయన ఈ రంగపేట మందిరం కోసం తండ్రి ప్రార్థన చేస్తున్నాను దేవ. ఆయన ఈ మందిరం లేవనెత్తని తండ్రి యేసయ్య, ఈ మందిరం తండ్రి నాయన దేవ మీ మహిమార్థమైన తండ్రి ఎంతో ఘనముగా తండ్రి వృద్ధిలోకి తీసుకుంటున్నామని చేస్తున్నాము అడుగుతున్నాను యేసయ్య. నాయన తండ్రి యేసయ్య, ఈ మందిరంలో అనేక జనాంగాన్ని తోడుగుట్టించుకోండి యేసయ్య, స్థుతులు స్తోత్రములు దేవ. నాయన తండ్రి ఈ మందిరం ద్వారా తండ్రి అనేక మంది తండ్రి ఆత్మలు రక్షింపబడేటట్లు తండ్రి నీ కృపను దయచేయండి యేసయ్య, స్థుతులు స్తోత్రములు దేవ. నాయన ఎందరైతే తండ్రి ఈ మందిరంలో వాడబడుతున్నారు తండ్రి వారందరినీ తండ్రి మీ మహిమార్థమే తండ్రి ఘనముగా హెచ్చింపజేయండి యేసయ్య, నీకు స్థుతులు స్తోత్రములు ఆయన. నాయన వచ్చిన ప్రతి వారు కూడా తండ్రి మీ సాక్షులుగా వాడుకోండి యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు దేవ. నాయన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ కూడా తండ్రి నీ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన. నాయన తండ్రి అలాగే తండ్రి నాయన పలకడి గ్రామంలో గ్రామ మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాను యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన ఆ మందిరం ఎంతో ఘనముగా తండ్రి హెచ్చింపజేస్తుంది నాయన తండ్రి మీ మహిమార్థమై తండ్రి ఎంతో గొప్పగా ఆదరణతో తండ్రి లేవనెత్తినందుకు నీకు అనేక స్తుతులు స్తోత్రములు దేవ. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా నాయన యేసయ్య ఆ బైబిల్ మందిరంలో తండ్రి నిన్ను ఆరాధించుకునే కృపను వారందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు దేవ. నాయన అక్కడ వచ్చిన ప్రతి వారిని తండ్రి నాయన నీ మహిమార్థమై తండ్రి నీ మహిమతో తండ్రి లేవనెత్తి తండ్రి స్వస్థపరచండి యేసయ్య. ఎవరైతే ఏ వ్యాధులతో వస్తున్నారో తండ్రి, ఏ సమస్యలతో వస్తున్నారో తండ్రి నాయన ఏ అంశంలో పెట్టుకొని వస్తున్నారో తండ్రి వారి అంశంలన్నీ తండ్రి నెరవేర్పులను తీసుకుని వచ్చి తండ్రి నెరవేర్చండి యేసయ్య. నాయన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన నాయన మీ యొక్క సాక్షులుగా వాడుకోవడం తండ్రి ఆ సాక్షులు ద్వారా తండ్రి అనేక ఆత్మలు అక్కడ తండ్రి నీ మందిరంలో తండ్రి నేను ఆరాధించే కృపను వారందరికీ దయచేయమని అడుగుతున్నాను నాయన యేసయ్య, నీకు వందనములు స్తోత్రములు దేవ. ఇంకా తండ్రి ఆ మందిరాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుంటామని అడుగుతున్నాను యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన తండ్రి రాక సభ తండ్రి నాయన ఎక్కడ పెట్టాలో తండ్రి 3 దినముల సభ తండ్రి నాయన మీరే ఏర్పాటు చేయండి యేసయ్య, స్థాపన సిద్ధపరచండి యేసయ్య. నాయన నీకు వందనములు స్తోత్రములు నాయన. నాయన తండ్రి ఆ సభకు తండ్రి కావాల్సిన ధన సహాయం తండ్రి అందించండి తండ్రి. నాయన నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన తండ్రి ఆ సభకు తండ్రి నాయన మీరే కాపుదలంగా ఉండండి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నాయన తండ్రి అలాగే తండ్రి నాయన తండ్రి రాకడ అత్యంత శుభ సభలు తండ్రి నాయన తండ్రి మిగిలిన ఉన్న సభలన్నీ కూడా తండ్రి మీ మహిమాంతమైన నడిపించుకోండి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన అలాగే యేసయ్య నాయన ఎల్లరి గ్రామంలో తండ్రి నూతనంగా నిర్మించబోతున్న తండ్రి మందిరం తండ్రి జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. నాయన ఆ మందిరం తండ్రి ప్రతి పని కూడా తండ్రి వృద్ధిలోకి తీసుకుంటున్నాడు యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. త్వరగా తండ్రి ఆ మందిరం తండ్రి నిర్మించుకునే కృపను ప్రయత్నించి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తండ్రి ఆ బైబిల్ కృష్ణ మందిరంలో వాడుకునేటట్టు తండ్రి మీరే తండ్రి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా దర్శించండి ఆ మందిరంలో నుంచి తోడుకుని తెచ్చుకోండి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన తండ్రి యేసయ్య ఆ మందిరంలో తండ్రి నాయన ప్రార్థనలు అనేకమైన ప్రార్థనల ద్వారా తండ్రి ఆ చుట్టుపక్కల వారందరూ కూడా తండ్రి నాయన తండ్రి దీవించబడేటట్టు దయచేయండి యేసయ్య, నీకు స్తుతులు స్తోత్రములు దేవ. నాయన తండ్రి ఇక్కడ తండ్రి సమ్మల పూట మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఆ మందిరంలో తండ్రి ఎంతమంది వస్తున్నారు తండ్రి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా. వారు పెట్టుకున్న ప్రతి ఒక్క అంశంలో నెరవేర్పులో తీసుకొని వచ్చి తండ్రి వారి అంశంలో నెరవేర్చండి యేసయ్యా. స్తోత్రం. ఆ సంఘం యొక్క అభివృద్ధిని మీరే తోడుకుంటే నడిపించండి యేసయ్యా తండ్రి. మీకు వందనములు స్తోత్రం. ఆయన చుట్టుపక్కల వారందరినీ కూడా తండ్రి ఆ మందిరంలో తండ్రి వాడబడేటట్లు తండ్రి మీరు కృపను అందించండి యేసయ్యా. స్తోత్రం దేవా. నాయన తండ్రి నీకు అనేక వందనములు స్తోత్రం దేవా. నాయన ఉద్యోగముల కొరకు కూడా కనిపెట్టి ఉన్నవారు తండ్రి నాయన వారికి ఉద్యోగములు తండ్రి కల్పించండి యేసయ్యా. స్తోత్రం దేవా. స్తోత్రం దేవా. నా యొక్క గర్భఫలం కోసం తండ్రి మీ కొరకు తండ్రి నాయన విన్నవించుకున్న వారు ఉన్నారు యేసయ్యా. వారి గర్భఫలం తండ్రి అందించండి యేసయ్యా. స్తుతులు స్తోత్రం దేవా. మీ సాక్షులుగా వాడుకోండి యేసయ్యా. స్తుతులు స్తోత్రం దేవా. ఇంకా తండ్రి అనేకమైన రోగములు తండ్రి కొరకు తండ్రి నీ దగ్గర మొరపెట్టి ఉన్నారేమో తండ్రి వారి రోగములు తీసివేసినట్టు స్వస్థపరచండి యేసయ్యా. స్తుతులు స్తోత్రం దేవా. గృహముల కొరకు మొరపెట్టి ఉన్నారు తండ్రి వారికి గృహములు నిర్మించండి. నీకు స్తుతులు స్తోత్రం దేవా. నాయన దగ్గర ప్రతి ఒక్క అంశములు నెరవేర్చండి యేసు నామమున బట్టి ప్రతివాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిషుడు మా ప్రియ పరలోకపు ఈ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. నా యేసయ్యా ఇదిగో తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఈ 7 ప్రార్థనల్లో తండ్రి మీరును మీ పరిశుద్ధులను తండ్రి ఈ ప్రార్థన సాలలో సంచరించుకుంటున్నాను. ఆయన మీకు అనేక వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. నా యేసయ్యా ఇదిగో నా తండ్రి ఈ ప్రార్థన సాలను తండ్రి మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు కనుక తండ్రి నాయన మీరే మహిమార్థమే నడిపించుకోండి ప్రభువా. నాయన మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థన సాలకు తండ్రి ప్రభువా ఎందరి బిడ్డలు వచ్చి ఉన్నారు తండ్రి నాయన సమస్తమును చూచుచున్న దేవుడు కనుక తండ్రి నాయన మీరే నైనా నా తండ్రి నాయన వచ్చిన బిడ్డలను తండ్రి నాయన మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆయన ఇది ప్రార్థన సాధన తండ్రి అనేక మంది ప్రభువా ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు ప్రభువా. తండ్రి వారి కొరకు మేము ప్రార్థించుకుంటున్నా తండ్రి నాయన మా ప్రార్థనలను ఆలకించే దేవుడు కనుక తండ్రి నాయన ఆ బిడ్డలను నా తండ్రి నీ పాదాల దగ్గర పెట్టుచుకున్నాము తండ్రి. నాయన మీరే మహిమార్థమే తండ్రి ఆ బిడ్డలకు కావాల్సినవన్నీ సమకూర్చమని అడుగుచుకున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన శైలజను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నాయన శైలజకు ప్రభువా గర్భఫలమును దయచేయ్యా నాయన అనేక దినములుగా ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆ బిడ్డకు కార్యము చేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే రాణిని బట్టి వందనములు స్తోత్రములు ప్రభువా ఆ బిడ్డకు కూడా గర్భఫలములు దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన కార్యములు చేసేవాడు నీవే తండ్రి. నాయన ప్రార్థించుట మా వంతైతే ప్రభువా సమస్తములు చేసే దేవుడు నీవు తండ్రి. నాయన ప్రతి అవసరతను తీర్చమని అడుగుచున్నాము తండ్రి. ఈ ప్రార్థన సాలలో తండ్రి ఏది ప్రార్థించితే తండ్రి అవి నెరవేర్పులకు తీసుకువచ్చిన దేవుడవయ్యా తండ్రి.
అనేక ప్రార్థనలు చేయగా తండ్రి, అనేక కార్యములు చేసి ఉన్నావయ్యా నా తండ్రి. అనేకమైన బిడ్డలకు ప్రభువా తండ్రి, అనేక కార్యములు చేసుకున్నావు తండ్రి నాయన. అనేక బిడ్డలు ప్రభువా నాయన అనేక విధములుగా పొందుకుని ప్రభువా రోగములను తండ్రి నాయన కట్టి వేసావయ్యా నా తండ్రి. అనేక కార్యములు చేసావు తండ్రి నాయన. నాయన ఈ అడుగుచున్న బిడ్డలకు కూడా ప్రభువా మీరు కార్యములు చేసి తండ్రి నాయన ఆ బిడ్డలను ప్రభువా తండ్రి నువ్వు సాక్షులుగా నిలవబెట్టుకుని ప్రభువా నిలకడైన మనసుతో కలిగి ప్రభువా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి నాయన బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అనేక బిడ్డలు ప్రభువా తండ్రి నాయన కట్టలకు కట్టబడి ప్రభువా మీ దగ్గరికి రాలేకపోవచ్చుకున్నారయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రంగపేట గ్రామం అంతయు ప్రభువా కట్టలకు కట్టబడి ప్రభువా సాతాను బంధకములకు తండ్రి నాయన సాతాను గాడి ప్రభువా తండ్రి బిడ్డలైన వారిని ప్రశ్నించి ప్రభువా నాయన నీ దగ్గరికి రాకుండా ప్రభువా నాయన ఆ బిడ్డలను బంధించి ఉన్నారు ప్రభువా. ఆ బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభువా నా తండ్రి బిడ్డలకు స్వస్థతను కలిగించేయ్యా. అనేక రోగములతో పడి ఉంటున్నారయ్యా. నాయన ఆ బిడ్డలను నాయన మీరే రక్షించుకోండి, మీరే మహిమపరచుకోండి ప్రభువా. అలాంటి బిడ్డలకు తండ్రి స్వస్థతను కలిగి చేసి ప్రభువా మీ నాయన ఈ ప్రార్థన సాలకు నా తండ్రి మీరే పిలుచుకోండియ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీ దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థిస్తే ప్రభువా అనేక కార్యములు జరుగుతాయని ప్రభువా ఆ బిడ్డలకు తెలియపరచండియ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరో బిడ్డలు ప్రభువా నా తండ్రి నశించిపోవచ్చుకున్నారయ్యా. నిన్ను మీ దగ్గరికి రాలేక ప్రభువా నిన్ను చూడలేక ప్రభువా నా తండ్రి ఈ రంగపేట గ్రామంలో తండ్రి అనేక బిడ్డలు ప్రభువా నశించిపోవచ్చుకున్నారు తండ్రి. ఆ బిడ్డలను వెతికి రక్షించుకోండియ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏ బిడ్డను నశించిపోకూడదు ప్రభువా. నాయన నీ నామములో ఎదురు చూపాలయ్యా. నాయన నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచుకున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే నా తండ్రి నాయన పలకడి గ్రామంలో తండ్రి నాయన మహిమ స్వస్థ మందిరంలో తండ్రి ఎందరి బిడ్డలు ప్రభువా నీ దగ్గరికి వచ్చి తండ్రి నాయన ఎన్ని కార్యములైతే పొందుకుని ఉన్నారు ప్రభువా సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా. మాకైతే తెలియదు కానీ ప్రభువా అనేక బిడ్డలు ప్రభువా నాయన స్వస్థతలు పొందుకుని ప్రభువా నా యేసయ్యా నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ఆ పల్లకడి గ్రామమునకు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. బైబిల్ మిషన్ మందిరమును కట్టించుకున్నారు కనుక ప్రభువా బైబిల్ మిషన్ బిడ్డలను తండ్రి మీరే రక్షించుకోండియ్యా. మీరే ఏర్పాటు చేసుకోండియ్యా. బైబిల్ మిషన్ ప్రభువా అనేక మంది బిడ్డలు ప్రభువా రక్షణ భాగ్యములు కలిగించండియ్యా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరు బిడ్డలు రక్షణ లేక ప్రభువా ఎందరు బిడ్డలు ఉన్నారు ప్రభువా అటువంటి బిడ్డలను ప్రభువా నీ బైబిల్ విషయంలో తండ్రి రక్షణ పొందే భాగ్యంలో తండ్రి ఆ బిడ్డలకు కలగజేయమని అడుగుచుకున్నానయ్యా. నీ వాక్యముల ద్వారాగా ప్రభువా అనేక మంది బిడ్డలకు ప్రభువా మారు మనసులు పొందుకునే భాగ్యములు తండ్రి ఆ పల్లకడి గ్రామములకు దయచేయమని అడుగుచుకున్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మీరే నడిపించుకోండి ప్రభువా మీరే రక్షించుకోండియ్యా. నాయన మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ఎల్లమెల్లి గ్రామంలో తండ్రి స్థలమని ఇచ్చి ప్రభువా నాయన దేవుని ఏమిచ్చిన దేవుడు అయ్యా. నాయన నా తండ్రి నాయన ఎంకనో ప్రభువా నాయన మందిరంలో తండ్రి ఏమి కావాలో ప్రభువా సమస్తము నీకు తెలుసు ప్రభువా. ఆయా నీవు సమకూర్చండి ప్రభువా. ఆ మందిరమును లేవనెత్తండి ప్రభువా. ఆగకు కొనసాగించయ్యా. నాయన మందిరమును కట్టించుకోండియ్యా. నాయన మేమైతే కట్టలేము ప్రభువా మీరే కట్టించుకోండియ్యా. నాయన మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. బైబిల్ మిషన్ మందిరములు తండ్రి మీరు ఏర్పాటు చేసుకోండియ్యా. బిడ్డలైన వరకు ప్రభువా మీరు ఏర్పాటు చేసుకోండి
చేసుకోండియా నాయన నా తండ్రి. ఇంకా నువ్వు ప్రభువా తండ్రి ఆ మందిరం నాకు ప్రభువా ఏమి కావాలో ప్రభువా అన్నీ సమకూర్చండి తండ్రి. మట్టిని సమకూర్చండి ప్రభువా, ఇసుకను సమకూర్చండి ప్రభువా, ఇటుకలు సమకూర్చండియా, సిమెంట్ని సమకూర్చండియా, సగహారులను సమకూర్చండియా నాయన. మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఆగక కట్టించండియా నాయన. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా నాయన. ప్రతిష్ఠ దినముంట తండ్రి మీరే ఏర్పాటు చేయయ్యా, మీరే ఏర్పాటు చేసుకుని ప్రభువా ఆ బిడ్డలైన వారు ప్రభువా ఎదురు చూడగా తండ్రి ఆ బిడ్డల కొరకు ప్రభువా తండ్రి మీరే ఏర్పాటు చేయయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా నా తండ్రి. మీరే ఏర్పాటు చేసుకుని బైబిల్ మిషన్ మందిరం నాకు తండ్రి అనేక ఆత్మలను మీరే రక్షించుకోండియా. అయ్యల్లమెల్లి గ్రామంలో తండ్రి ఏ బిడ్డల ద్వారాగా ప్రభువా ఆ మందిరంలోకి తండ్రి బిడ్డలను రప్పించుకుంటావు అటువంటి బిడ్డలను ఏర్పాటు చేసుకుంటాయా నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా నాయన. అలాగే నా తండ్రి నా యేసయ్య రాకడ సభలు ప్రభువా నాయన 3 దినములు ప్రభువా పెట్టాలని ఆశపడుచుండగా ప్రభువా ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక తండ్రి నాయన. అనేక ధనము కావాలి ప్రభువా నాయన. 3 దినములు ప్రభువా సరిపడగా ధనములు ప్రభువా సమకూర్చండియా నాయన. ఎప్పుడు పెట్టాలో ప్రభువా మీరే ప్రేరేపణ కలిగించండియా నాయన. ఎప్పుడు పెట్టాలో తండ్రి ఏ దినమున పెట్టాలో ప్రభువా మీరు ఏర్పాటు చేయయ్యా. మీరు నా తండ్రి నాయన ఆ 3 దినములు ప్రభువా రాకడ సభలు పెట్టాలని ప్రభువా మీరు ప్రేరేపించారు కనుక ప్రభువా మీరే గణపరచండియా, మీరే మహిమపరచండియా. మీ మహిమాత్మే తండ్రి జరిపించండియా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. 3 దినములు ప్రభువా నాయన మీరు ఘనముగా జరిపించుకోండి ప్రభువా. ఆ ఎల్లవేళ గ్రామం అంతయు ప్రభువా నాయన ఆ రాకడ సభకు తండ్రి వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయండియా, మీరే జరిపించండియా నాయన. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీ సేవకునికి బయలుపరచండి ప్రభువా, తారీఖులు బయలుపరచండి ప్రభువా. ఎప్పుడు పెట్టాలో నా తండ్రి మీరు బయలుపరచుకోండి ప్రభువా. దానికి సరిపడక ధనములు తండ్రి నాయన మీరే నా తండ్రి ప్రేరేపణ కలిగించి ప్రభువా ఎవరి ద్వారాగా సహాయాన్ని అందిస్తారో ప్రభువా ఆకాశం నుంచి నా తండ్రి మీరు ఆకాశపు పుల్లి విప్పి ప్రభువా నా తండ్రి ఆ ధనములను తండ్రి సమకూర్చండి ప్రభువా. ఆ 3 దినములు సరిపడక ధనములు తండ్రి మీరే ఏర్పాటు చేయయ్యా నాయన. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. రాకడ వార్తలు విని ప్రభువా మీరు రాకడకు తండ్రి సిద్ధపడుటకు తండ్రి అనేక బిడ్డలను నాయన తండ్రి సిద్ధపాటు చేసుకుంటయ్యా నాయన. నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. మీరు అక్కడ వర్తమానముల ద్వారా అనేక మంది బిడ్డలు ప్రభువా మారుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయయ్యా. అయ్యాల మీద గ్రామమునకు తండ్రి మీరే సహాయం చేయయ్యా. మీరు ఎందుకు ఏర్పాటు చేశారు ప్రభువా ఆ 3 దినములు ప్రభువా అక్కడ ఎందుకు ఏర్పాటు చేశారో ప్రభువా నీ చిత్తమును జరిపించండి అయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నీ చిత్తము లేనిదే ప్రభువా ఏది జరగదు కనుక ప్రభువా నీ చిత్తమునే జరిపించండి ప్రభువా. నాయన ఎప్పుడు పెట్టాలో ప్రభువా నీ చిత్తములోనే ప్రభువా మీరే జరిపించుకోండి అయ్యా. మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి రాకడ సభలు ప్రభువా 3-4 దినములు తండ్రి రాకడ సభలు ప్రభువా మీరు జరిపించుకుని ఉన్నారు కనుక ప్రభువా ఇంకా నువ్వు ప్రభువా అనేక గ్రామంలో తండ్రి అనేక మంది కొరకు ప్రభువా నీ రాకడ సభలు పెట్టాలని ప్రభువా నాయన తండ్రి కుమారుడు ఆశపడుచు ఉండగా నాయన ఆశలు నెరవేర్చండి ప్రభువా. ఆగక కొనసాగించండి ప్రభువా ఆ రాకడ సభలను తండ్రి ఆగక కొనసాగించు ప్రభువా. ప్రతి గ్రామంలో తండ్రి నాయన రంగపేట మండలంలో తండ్రి నాయన ప్రతి గ్రామములకు తండ్రి నీ రాకడ వర్తమానములకు తండ్రి వినిపించండి ప్రభువా. నాయన మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ధనము లేకపోయినను ప్రభువా ఆ రాకడ సభలకు ప్రభువా అనేక మందికి ప్రభువా అనేక మందికి ప్రభువా నా
తండ్రి రాకడ వర్తమానములు వినిపించుటకు తండ్రి మీరే సహాయం చేయండియా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అనేక మందికి ప్రభువా నాయన రాకడ భాగ్యం కలిగించే భాగ్యములు తండ్రి నాయన నీ సేవకు దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నువ్వు కలిగిస్తేనే కాని ప్రభువా నాయన నీ సేవకుడు ముందుకు నడవలేడు కనుక ప్రభువా ఆగక నా తండ్రి రాకడ వర్తమానములు వినిపించుటకు తండ్రి మీరే సహాయం చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి సోమరపట్ల మందిరము తండ్రి విశాలపరచండి ప్రభువా. నాయన నా తండ్రి మందిరము కొరకు నీ సేవకునికి తండ్రి ఏ ఉద్దేశం ఉన్నదో ప్రభువా శుక్రవార దినమందు ప్రభువా నేను అనేక మంది కొరకు ప్రభువా నేను అక్కడ నా తండ్రి 7 మెట్లు ధ్యానం చేయాలని ఆశపడుచున్నారు కనుక ప్రభువా నేను ఆశలు నెరవేర్చండి అయ్యా. ఆ సామరపట్లలో ప్రభువా అనేక మంది ప్రభువా రాకడకు సిద్ధపడుటకు తండ్రి అనేక బిడ్డల కొరకు ప్రభువా నీ మందిరం చుట్టూ ఉన్న బిడ్డలు ప్రభువా వ్యర్థముగా పడి ఉంటున్నారయ్యా. అటువంటి బిడ్డల కొరకు ప్రభువా 7 మెట్లు ధ్యానమును తండ్రి నేను ఆ మందిరంలో జరిపించమని అడుగుచూ ఉన్నామయ్యా. మీ చిత్తమును జరిపించండి అయ్యా. నేను ఎప్పుడు నా తండ్రి సిద్ధపాటు చేస్తారా ప్రభువా మీ చిత్తమునే జరిపించమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆశలు నెరవేర్చే దేవుడు అయ్యా. మేము ఆశపడుచూ ఉన్నామయ్యా. మీరు ఆకలిగా తండ్రి అనేక ఆత్మలను సిద్ధపాటు చేయాలని ప్రభువా నాయన ఆశలు నెరవేర్చండి ప్రభువా. నీ సేవకుని ఆశలు నెరవేర్చండి ప్రభువా. ప్రతి బిడ్డని ప్రభువా మీరు ఆకడ వేగం ఎక్కించాలని ప్రభువా తండ్రి నీ సేవకుడు ప్రయాసపడుచూ ఉండగా ప్రభువా ఆ ప్రయాసను చూచుచున్న దేవుడు అయ్యా. నాయన అది నెరవేర్చండి ప్రభువా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏ బిడ్డను ప్రభువా నశించిపోకూడదని ప్రభువా నీ రాకడకు సిద్ధపరచాలని ప్రభువా నాయన నీ సేవకు ఉద్దేశింపగా తండ్రి నాయన ఆ ఉద్దేశంలో మీరు ఉంది ప్రభువా ఆ బిడ్డను నడిపించమని అడుగుచున్నానయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి ఈ ప్రార్థన సాలను ప్రభువా మీరు ఏర్పాటు చేసుకున్నారు మీరే సిద్ధపాటు చేసుకున్నారు నాయన మీరు దర్శనముల ద్వారాగా నాయన ఈ రంగపేట మండలంలో తండ్రి ఈ ప్రార్థన సాలను ఏర్పాటు చేశారు కనుక ప్రభువా నాయన ఏ మందిరములు తండ్రి విశాలపరచండి ప్రభువా. అనేక మంది ప్రభువా వచ్చుటకు తండ్రి నాయన మీరే సహాయం చేయయ్యా. ఈ మందిరం నిండిపోవుటకు తండ్రి నాయన అనేక ఆత్మలను తండ్రి మీరే తోలుకుని రమ్మని అడుగుచున్నామయ్యా. తప్పిపోయిన గొర్రె పిల్లలను ప్రభువా మీరే మీ వైపుకి తిప్పుకోండి ప్రభువా. నీకు ఇష్టమైతే ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డలను ప్రభువా మీరే తోలుకు తెచ్చుకోండి అయ్యా. నాయన తండ్రి నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నీకు ఇష్టమైన బిడ్డలను ప్రభువా ఈ ప్రార్థన సాలలో నిలబెట్టుకో ప్రభువా నాయన నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నాయన ఒక వెలుగుతో నింపిపోయింది ప్రభువా నాయన మీరే వెలుగుతో తండ్రి ఈ ప్రార్థన సాలను తండ్రి నింపివేయమని అడుగుచున్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరో బిడ్డలు ప్రభువా ఎన్నో పొందుకుని ప్రభువా సాతాను గాడికి లోబడి ప్రభువా నీ దగ్గరికి రాలేకపోవచ్చున్నారయ్యా. రావాలని ఉద్దేశిస్తున్నాను ప్రభువా నాయన బిడ్డలు రాలేకపోవచ్చున్నారయ్యా. అటువంటి బిడ్డలను తండ్రి మీరే రక్షించుకుంటయ్యా. ఆ విడుదలను దయచేయ్యా. నాయన సంగతి గ్రామం రాయవరం గ్రామంలో తండ్రి నాయన మీరే నా తండ్రి సాతాను బంధకములను తండ్రి విడిపింప చేయండియా. మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీరే రక్షించుకుంటయ్యా. ఆ ప్రజలను మీరే రక్షించుకుంటామా. మీ దగ్గరికి నా తండ్రి మీరే పిలుచుకోమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఎందరు బిడ్డలు వచ్చి ఉన్నారు ప్రతి బిడ్డ అంశములను నెరవేర్చి ప్రభువా ప్రతి బిడ్డకి ప్రభువా మీరు ఆశీర్వాదము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నాయన నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసయ్య నామమున బట్టి వేడుకుంటున్న నా పరమ తండ్రి.
పరిశుద్ధమైన గౌరవమైన నామమునకు వందనములు స్తోత్రములు తండ్రి. వారంతా కూడా నిశ్చయం సోదరి పాలన సోదరి భద్రపరిచినందుకు వందనములు తండ్రి. భగవంతు పాటలు మీరు వందనములు తండ్రి. పాటలు కీర్తనలు తండ్రి. ఇష్టమైన సైతన్యపులు మీరు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. 7 పాత్రలు మీరు వాడుకున్నందుకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు మీకు వందనములు తండ్రి. మందరి శుద్ధి కలిసి తండ్రి. ఇష్టమైన రఘువంశీకి సోదరుగా తండ్రి. స్థితి ఆనందగారి కుటుంబానికి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్థితి ఆనందగారి కుటుంబానికి దీవించిన కుటుంబంలో స్వాతంత్ర శక్తి తీర్చండి. అగ్రవంశుడిని కంచి తండ్రి. తండ్రి గారు మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి మంచి తండ్రి సార్ తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయిపోరు అంతమంది బిడ్డలు తండ్రి ఎదురు వచ్చినటువంటి సాక్షి తండ్రి. అతను మాట్లాడు తండ్రి. తండ్రి గారు మీకు వందనాలు తండ్రి. ఎవరైతే ఏమైనా పడిపోయినారో అలాగతో మీరు మాట్లాడు తండ్రి. స్థితినైనా స్వాతంత్ర గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మాతా ప్రభావ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్థితినైనా 2 గడుపు ఆపేయించుకుంది స్వస్థపరిచిన వందనములు స్తోత్రములు తండ్రి. అలాగే ప్రధాన కుటుంబాన్ని దీవించండి. కాల్పౌరు గారిని ఆపనండి. ఆ కుటుంబాన్ని దీవించండి తండ్రి. కుమారుడిని కంచి తండ్రి. మీరు స్వస్థపరిచిన వందనములు తండ్రి. మందిరం కర్తనకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. కార్బేవు గారు తండ్రి మధ్య తండ్రి హాస్పిటల్ పెట్టారు తండ్రి. మీరు స్వస్థపరిచినందుకు వందనములు స్తోత్రములు తండ్రి. తండ్రి గారు నీకు వందనాలు. కుమారుడిని కంచి తండ్రి. ఆవిడ వేసుకుంటున్న మందులని శక్తిని ఆనందించండి. ఆ కుటుంబం శాంతి సమాధానం తెచ్చి తండ్రి. అలాగే మార్గదర్శనం తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. అలాగ తండ్రి మంగళేశ్వరి తండ్రి. అలాగ తండ్రి అలాగ పాలనకి తండ్రి. అలాగ మా చెబుతున్నాడు తండ్రి. ఆట వాడిని స్వస్థపరచు తండ్రి. నిన్ను నా ఊన బిడ్డని విడిచిపెట్టే దేవుడు తండ్రి. సాతాన్ని ఎంకాడుతుంటారు తండ్రి. సాతాను శరీరంతో తండ్రి. కుమారుడిని కంచి తండ్రి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి గారు మీకు వందనాలు. అని బదులు సాక్షి తండ్రి. వాడు తండ్రి ఆకుపోయిన తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. అలా తండ్రి సందడి గ్రామం కదిలేసేటటువంటి సాంఖ్య కనిపిస్తుంది ఆయన. అలాగే రాయవారి గ్రామం కదిలేసేటటువంటి సాంఖ్య తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే ఎల్మెల గ్రామం కూడా తండ్రి కదిలి వచ్చేటటువంటి సాంఖ్య తండ్రి. అలాగే నాగిపల్లి సువార్త కూడా జరిగే తండ్రి. ఆ గ్రామం కూడా కదిలేసేటటువంటి సాంఖ్య తండ్రి. అలాగే కోటపాడు కూడా తండ్రి సువార్త కూడా జరిగింది తండ్రి. కదిలి వచ్చేటటువంటి సాంఖ్య తండ్రి. మండలం అంతా తండ్రి సువార్త కుళ్ళు పెట్టారు తండ్రి. తరలి వచ్చినటువంటి సాంఖ్య తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. అలాగే పాలకాడు గ్రామంలో తండ్రి మందిరం మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. దేవదాసు గారు నడిచిన ఊరు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. మందిర శుద్ధిని కంచి తండ్రి. అలాగే తండ్రి శుక్రవారం ఉపవాసం జరిగిస్తున్న తండ్రి. ఆదివారం ఆరాధన జరిగించుకున్నారు తండ్రి. మంగళవారం తండ్రి ఉపవాస వారం తండ్రి. గర్వారం జరిగించుకున్నారు తండ్రి. వందనములు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనములు తండ్రి. అలాగే తండ్రి ఎవరికైతే రక్షణ లేదు ఆ గ్రామంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి రక్షణ తెచ్చి తండ్రి. శరీరత్నంతో వచ్చి తండ్రి. మారు మనసు తెచ్చి తండ్రి. అలాగే పరిశుద్ధి కాల్చి తండ్రి. అలాగే మార్గదర్శనం తండ్రి. ఆ గ్రామంలో కూడా తండ్రి ప్రాణ పండుగ జరగ తండ్రి. గర్వర రీతిలో మీరు జరిగించుకో తండ్రి. అయానికి వందనములు తండ్రి. సంఘానికి తండ్రి అభివృద్ధిలోకి వచ్చినటువంటి సాంఖ్య తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు తండ్రి. అలాగే తండ్రి స్వామి మందులు కూడా తండ్రి ప్రాణ పండుగ జరగ తండ్రి. గర్భం జరిగించు తండ్రి. ఆ స్థలం చదివి కంచు తండ్రి. పుణ్యమైన స్థలం మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. క్షణంగా భయపడుతున్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ 50 గ్రాముల తండ్రి మందిరం కడతారు తండ్రి. మందిరం చదివి కంచు తండ్రి. మందిరం కాల్చాలని సాయం కావతండ్రి. మన సాయం కావతండ్రి. ఐరన్ కావతండ్రి. అన్ని కూడా సమకూర్చు తండ్రి. అలాగే పరివారు కావతండ్రి. మందిరం ఏమి తండ్రి మరణాన్ని పేరు పెట్టుకుంటావు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. 3 దినాల తండ్రి కోటలు పెట్టాలని ఆశపడతారు. అలమల తండ్రి 3 దినాల కోటలు జరిగేటట్టు సాహస తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆత్మ లేని వాడు నా వాడుగా తనవు తండ్రి. పరిశుద్ధాత్మ తాగడి ప్రతి ఒక్క బిడ్డ కనుకరించి తండ్రి. విశ్వాస అంతరంగము సింహాసనం నుంచి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మానవుడు తండ్రి ఆశ్వాసన తండ్రి. మందిరాలకు వచ్చినటువంటి సాహస తండ్రి. అలాగే సంతానం సంతానం తండ్రి. అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శాఖతో మాట్లాడు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అయ్యి రామని మార్గదర్శనం తండ్రి. అలాగే సంతానం తెచ్చి తండ్రి. అలాగే టైర్ పెట్టుతో మాట్లాడుతండ్రి. అలాగే తండ్రి క్యాన్సర్ రోగు స్వస్థపరిచే దేవుడు తండ్రి. అలాగే తండ్రి స్థితినైనా అలాగే విడుదల చేసి తండ్రి. నీకు వందనములు తండ్రి. ప్రముఖ క్యాన్సర్ తీసుకెళ్తండి. బ్లడ్ క్యాన్సర్ తీసుకెళ్తండి. అలాగే నోటి క్యాన్సర్ తీసుకెళ్తండి. కొద్ది క్యాన్సర్ తీసివేసే దేవుడు తండ్రి. అన్ని రోగము స్వస్థపరిచే దేవుడు తండ్రి. ప్రతి ఒక్క రోగాన్ని నమ్ముకున్నప్పుడనే విడిచిపెట్టే దేవుడు తండ్రి. ఆగంగా శ్వాస తండ్రి. నువ్వు బలపరిచే దేవుడు తండ్రి. అయ్యా నీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మడానికి వందనాలు. అని సాంత
తండ్రి, అలాగే తండ్రి రాకడ పోటాలు తండ్రి, అలాగే తండ్రి ఊరికి పట్లని ఆశపడుతుంది తండ్రి, పెట్టి భాగం తెచ్చి తండ్రి, దేవజనం కావచ్చు చాలా సాయం సమకూర్చు తండ్రి, అలాగే బయలు తండ్రి, నిరసనం లేదు తండ్రి, నిర్వాదాయం లేదు తండ్రి, అలాగే మా గురించి పారదర్శిగా నువ్వు చేసేవాడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు తండ్రి, అనుమతులను సహాయం తండ్రి, వంట చేస్తున్న స్థలం దీవించండి, వడ్డిస్తున్న స్థలం దీవించండి, అయ్యా అనేక వందనాలు తండ్రి, వాహనాన్ని ఇచ్చే తండ్రి, వాటం ఇచ్చే తండ్రి, ఆటో చుట్టూ కాల్చి తండ్రి, తండ్రి గారు మీకు వందనాలు, అనుమతులను సహాయం తండ్రి, కాపుదలు తెచ్చి తండ్రి, ఒకరు తెచ్చండి, శ్యామం తెచ్చి తండ్రి, మా జీవితం తండ్రి, తినేసి తీసుకెళ్ళాంటదయ్యా, మమ్మల్ని బాధపరచు తండ్రి, బాలను తీసుకుని తండ్రి, అయ్యా నీకు వదలు తండ్రి, అనుభవాలను సాధ్యమని అలాగే నీకు ఆర్థిక ప్రవహిస్తాన్ని తెచ్చి తండ్రి, అలాగే నువ్వు లేని బ్రతుకు మాకు అర్థం తండ్రి, నువ్వు లేక గుడ్డుచున్న తండ్రి, అనుభవాన్ని సాధ్యమని కాపుదల కృపాన్ని శ్యామాన్ని కార్యక్రమం తెచ్చే తండ్రి, ఈ కార్యక్రమం తండ్రి గర్వాన్ని జరిగించుకోమని ఆదరించి ముగ్గు వరకు నీ స్వాధీనంలో జరిగించుకోమని వెనక ఏది వర్షాలను ఏది విషయాలను ఎంతకాలం అందుగా తీసుకోమని వేసి వారి నామం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఇదిగో తండ్రి నీవిచ్చిన స్థలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా ఇదిగో రాకడ జరిగించిన రాకడ పండుగలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎల్లమెల్లి గ్రామంలో నాయన మందిరమును నిర్మాణం చేస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు దానికి
కావలసినవన్నీ సమకూరుస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయా ఇదిగో పలకడుగు గ్రామంలో తండ్రి సోమవారం జరుగుతున్న రాకడ పండుగలు ప్రభువా. అయా అనేకులు రాకడ మేఘం ఎక్కే వారిగా నాయన వారి మనస్సులను తిప్పుటకు మీ బోధలు వినిపించుచున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా జరగవలసి ఉన్నటువంటి సామర్లకోట మందిరము తండ్రి, రంగంపేట మా నాయన శాలలో తండ్రి నీ చిత్తమైతే ప్రభు రాకడ పండగలు ఘనముగా జరిగించుకోండి ప్రభు నీకు వందనాలు. అయా నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. అయా మమ్మల్ని నాయన స్వస్థపరుస్తున్నందులకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా అలాగే ప్రభ శైలజను నాయన రాణిని తండ్రి రాజీని ప్రభ నాయన స్వప్న ప్రియుని ప్రభ అందరినీ తండ్రి నీ కృపలో జ్ఞాపకం ఉంచుకుని గర్భఫలమునిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి వెనకబడిపోయి తండ్రి నీకు దూరముగా ఉండిపోయిన జనులతో మీరు మాట్లాడుచు ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నశించిపోకుంటున్నట్లుగా తండ్రి ఏదో ఒక స్థలంలోనికి స్థిరత్వము కలిగి తండ్రి అయా నీ మందిరము మంచి మేత కలిగినటువంటి స్థలములలోనికి నడిపించుకొనిచున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. బైబిల్ మిషన్ ఎత్తి చూపిస్తున్న తండ్రి నీ వందనాలు స్తోత్రాలు నాయన. అన్ని నీ నామ మహిమార్థమై జరిగించుకుని వచ్చిన వారిని అందరినీ నీ దృష్టిలో ఉంచుకుని నాయన మీరే మేలుతో తృప్తిపరిచి మహిమనందుకొనమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు అతి పరిశుద్ధమైన నామమున 7 ప్రార్థనలలోనైనా తండ్రి అన్ని స్తుతులను అందుకుని ప్రభువా నాయన అన్ని అంశములకు ఆమెనని పలికి నాయన స్తుతి నందించు ఉన్నటువంటి అందుకొనుచు ఉన్నటువంటి రాకడ మేఘమై తండ్రి వరుడుగా వచ్చుచు ఉన్న యేసు వారి నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. అన్ని ప్రార్థనలు నీ వాలించియున్నావు, అన్ని ప్రార్థనలు నీ వాలించియున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు, దేవా తండ్రి నీకు దినదినాస్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు, మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు. మీరు మాత్రమే మహిమానందపడమని యేసు వారి నామములో శుభేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యము చదువు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథం